దేవుడు మరి యొక్క తరుణాన్ని మనకి దయచేసి ఈ ఆదివారం దినాన ఆయనని ఆరాధించుకోవడానికి, ఆయనని పాటల ద్వారా స్తుతించుకోవడానికి, వాక్యాల ద్వారా ఆయనని గణపరచుకోవడానికి, లేకుంటే మన హృదయాల్ని ఆయన తట్టు తిప్పుకోవడానికి దేవుడు మరి యొక్క ఆదివారపు ఆరాధనను మరి యూట్యూబ్ లైవ్ ద్వారా మనం అందరం వీక్షించడానికి దేవుడిచ్చిన మహాకృపను బట్టి దేవాది దేవునికి లెక్కలేనటువంటి వర్ణాల సూత్రం తెలియజేసుకుంటా ఉన్నాను. మరి ఈ మే మాసము 1, 2, 3 తేదీలు అంటే మనకి అవి యానివర్సరీగా మనము ఎవ్రీ ఇయర్ ఎంతో గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటాం మన చర్చ్ యానివర్సరీని. అయితే ఈ విపత్కరమైన పరిస్థితుల్లో మరి మీటింగ్స్ జరుపుకోలేకపోతున్నాము. ఏదేమైనా కానీ మరి బిడ్డలైతే మన యవనస్తులు మరి అదే రీతిగా వారు కూడా ప్రిపేర్ అయ్యి వచ్చి మేము మీటింగ్స్లో ఎలా అయితే మేము ప్రిపేర్ అయ్యి పాడుతూ ఉంటామో అలానే పాడడానికి అని మరి వారు కూడా ప్రిపేర్ అయ్యి వచ్చి ఉన్నారు. కనుక మనము మొదటిగా మన మధ్యలో ఉన్న పాస్టర్ గారు వచ్చి ప్రార్థన చేసిన తర్వాత మనము తర్వాతి కార్యక్రమానికి కొనసాగుకుందాం. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసింది. మహాపరిశుద్ధుడైన మా దేవా, నీ పరిశుద్ధ పాదములకు లెక్కలేని వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన. ఈ పరిశుద్ధ దినాన్ని నాయన నాయన కుటుంబాల్లో జరిపించుకోవడానికి నీవు ఇచ్చిన ఆధిక్యత నిమిత్తం లెక్కలేని వందనాలు స్తోత్రాలు. గత 4 మాసాలు మీ భద్రతలో ఉంచి నాయన 5వ మాసంలో మీరు ప్రవేశపెట్టిన తండ్రి నీకు లెక్కలేని వందనాలు స్తోత్రాలు నాయన. మమ్మల్ని కాచి కాపాడుతున్న విధానం బట్టి నీకు లెక్కలేని వందనాలు స్తోత్రాలు నాయన. మమ్మల్ని మా సంఘాన్ని, దేశాన్ని, ప్రపంచాన్ని కాపాడుతున్న విధానం బట్టి నీకు లెక్కలేని వందనాలు స్తోత్రాలు. ఇప్పుడు ఆరాధన ప్రారంభించుండగా మీరు మాతో ఉండండి. పాటల పాటకు ఎవరి బిడ్డలకు మంచి స్వరాలను దయచేయండి. పాటల ద్వారా నిన్ను ఆకర్షించగలిగిన ఆత్మను దయచేయండి. కీర్తన భాగవతులైన ఆనందని మీ సులువు చోటను మనకు వచ్చి నీ ఆత్మతో నింపి నీ బుర్రగా వాడుకొని మనం ప్రారంభించున్నాను. అదే రీతిగా వాక్యం చెప్పనైన నోవా గారిని కూడా ఈ జ్ఞాపకం చేసుకొని నేడంతల ఆత్మతో నింపి మాకు కావాల్సిన జీవాహారాన్ని దయచేసి మీరే మహిమ గంట పొంది ఈ ఆదివారపు ఆరాధన మా జీవితాల్లో ఆశీర్వాదకరంగా ఉంచమని నా ప్రభువును రక్షకుడినైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. మన యవన బిడ్డలు వచ్చి కొద్దిసేపు పాటలు పాడి దేవుని మహిమపరచాల్సిగా కోరుచున్నాం. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము అన్న పాట పాడుతుంది. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. Happy
యెహోవా నాకు వెలుగాయే, యెహోవా నాకు రక్షణే అన్న పాట పాడుతున్నాం. యెహోవా నాకు వెలుగాయే, యెహోవా నాకు రక్షణయే, నా ప్రాణదుర్గమయే, నేను ఎవరికి ఏమను భయపడను, నేను ఎవరికి ఏమను భయపడను. యెహోవా నాకు వెలుగాయే, యెహోవా నాకు రక్షణయే, నా ప్రభు నామం ఆశ్రయమే ఆయనను స్తుతించేదమన్న పాట పాడుతున్నాం. ప్రభు నామం ఆశ్రయమే ఆయనను స్తుతించేదను, ప్రభు నామం ఆశ్రయమే ఆయనను స్తుతించేదను, యెహోవా నీవే అన్నిటిని చూచుకొనును, యెహోవా నీవే అన్నిటిని చూచుకొనును, కొనుగోలెను నాకు కొనుగోలెను
మన మధ్యలో ఈ 122వ కీర్తనని చదవవలసిందిగా మన మధ్యలో ఉన్న సిస్టర్ సుమని గ్రేస్ని కోరుకుంటా ఉన్నాం. మొదటి వచనం సిస్టర్ చదివిన తర్వాత వచనం మనం అందరం కలిసి చదువుకుందాం. 122వ కీర్తన ఉత్తర పత్రికగా చదువుకుందాం. మొదటి వచనాన్ని నేను చదువుతాను, తర్వాత వచనాన్ని మీరందరూ కలిసి చదవాల్సిందిగా కోరుచున్నాను. యెహోవా మందిరమునకు వెళ్ళుదామని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించి తిని. యెరూషలేమా, మా పాదములు నీ గుమ్మంలో నిలుచున్నవి. యెరూషలేమా, బాగుగా కట్టబడిన పట్టణం వలె నీవు కట్టబడి ఉన్నావు. ఇశ్రాయేలీయులకు నియమింపబడిన శాసనమును బట్టి యెహోవా నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకై వారి గోత్రములు యెహోవా గోత్రములు అక్కడికి ఎక్కి వెళ్ళును. అచ్చట న్యాయము తీర్చుటకై సింహాసనములు దావీదు వంశీయుల సింహాసనములు స్థాపింపబడి ఉన్నవి. యెరూషలేము యొక్క క్షేమము కొరకు ప్రార్థన చేయుడి. యెరూషలేమా, నిన్ను ప్రేమించువారు వర్ధిల్లుదురు. నీ ప్రాకారములలో నెమ్మది కలుగునుగాక, నీ నగరులలో క్షేమముండునుగాక. నా సహోదరుల నిమిత్తమును నా సహవాసుల నిమిత్తమును నీకు క్షేమము కలుగునుగాక అని నేను అన్నాను. చివరి వచనం అందరం కలిసి చదువుకుందామండి. మన దేవుడైన యెహోవా మందిరము నిమిత్తము నీకు మేలు చేయ ప్రయత్నించేదను. దేవుడి పరిశుద్ధ వాక్యం దీవించుగాక. ఇప్పుడు మన మధ్యలో బ్రదర్ ఆనంద్ గారు ఉన్నారు. వారు వచ్చి ఈ కీర్తనని ధ్యానించవలసిందిగా కోరుచున్నాం. ప్రైజ్లాడండి. గత వారం అంతా ఆయన దైగల హస్తాల మధ్య మనల్ని భద్రపరిచి కాచి కాపాడి నూతన నెలలోనికి మరియు ఈ 3వ తేదీలోకి ప్రవేశపెట్టిన దేవాది దేవునికి మొట్టమొదటిగా దేవునికి వందనాలు చెల్లించుకుందామండి. చదవబడిన ఈ కీర్తన భాగము కీర్తన 122వ మరి యొక్క కీర్తన నుంచి కొన్ని అంశాలను మనం ధ్యానం చేద్దాం. ఈ కీర్తనను భక్తుడైన దావీదు రాసినట్లుగా మనకు అందరికీ తెలుసు. మరి కీర్తనలోని ముఖ్య అంశాలు మనం గమనించినట్లయితే కీర్తనకారుడు యెరూషలేములోని దేవుని యొక్క మందిరము, మరి యెరూషలేములోని ప్రజల యొక్క స్థితిగతులను తెలియజేసినట్లుగా మనం చూస్తున్నాం. ఈ కీర్తనలోని మొట్టమొదటి వచనం ఏంటంటే, యెహోవా మందిరంలోకి వెళుదాము రండని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించి తిని. ఈ మాట విన్నప్పుడు మనకు ప్రస్తుత పరిస్థితులు మనకి జ్ఞాపకం వస్తాయి. ఎందుకంటే ఇంచుమించు మనం కూడా మరి అదే పరిస్థితుల్లో ఉన్నాం. మొట్టమొదటిగా దావీదు గురించి కొన్ని విషయాలు మనం మాట్లాడినట్లయితే, దావీదు కూడా అనేకమైన దినముల నుంచి మరి తన యొక్క ప్రజల గురించి భారం కలిగి ఉన్నాడు. ఆయన రాసిన కీర్తన మనం గమనించినట్లయితే, నీ ప్రజలు ప్రభువా ఇలా ఉన్నారు, అలా ఉన్నారు, వారిని దర్శించు ప్రభువా, వారిని మందిరానికి రాలేకపోతున్నారు, నిన్ను జ్ఞాపకం చేసుకుంటలేదు, నువ్వు చేసిన మేలును మర్చిపోయారని అనేకమైన కీర్తన మనం చదువుతూ ఉంటాం. ఇక్కడ దావీదు యొక్క భారం కూడా ఏంటంటే, తన జనులందరూ కూడా దేవుని సన్నిధిలో ఉండాలని చెప్పి. మరి ఎందుకు ఈ మాటలు నేను తెలియజేశానంటే, ఈ మొట్టమొదటి వచనంలో ఉన్న భాగంలో మరి దావీదు తన యొక్క వ్యక్తిగతంగా ఎంతగానో చక్కగా ఆలోచించి వ్రాసింది ఏంటంటే, మరి ఒకసారి నేను చదువుతానండి. యెహోవా మందిరములకు వెళుదాము రండని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించి తిని. ఆయన కూడా ఎదురు చూస్తున్నాడు. మనం కూడా ఇంచుమించు 1 నెల రోజులు దాటేసింది లాక్డౌన్లో మనం ఉండి, గృహ నిర్బంధంలో మనం ఉండి కూడా మనం కూడా అదే పరిస్థితిలో ఉన్నాం. మనం కూడా మరి మన గౌరవనీయులైన ముఖ్యమంత్రులు లేదంటే ప్రధానమంత్రి గారు ఎప్పుడు ఈ లాక్డౌన్ తీసివేసాము, దేవుని మందిరంలోకి మీరు వెళ్ళొచ్చు అని తెలియజేస్తే మనం కూడా ఎంత సంతోషిస్తామండి. దావీదు ఏమంటున్నాడు, దేవుని మందిరంలోకి వెళుదామని జనులు అన్నప్పుడు నేను సంతోషించింది అంటున్నాడు. మనమైతే ఇప్పుడు ఈ గృహ నిర్బంధంలో లాక్డౌన్లో ఉన్న మనం గంతులు వేసేస్తాం. ఎందుకంటే ఆ సమాచారము లేదనుకుంటే ఎవరి ద్వారా తెలిసినప్పుడు మన యొక్క ఆనందాన్ని అంతులు ఉండవు. ఎందుకంటే చాలా కాలం నుంచి మనం లాక్డౌన్లో ఉన్నాం. ఇక్కడ కూడా దావీదు కూడా అదే విధంగా తన యొక్క మరి ఉద్దేశాన్ని, తన ఆనందాన్ని ఎక్స్ప్రెస్ చేస్తున్నాను. ఇక్కడ ఒక విషయాన్ని మీకు మరి తెలియచేయాలని నేను ఆశపడుతున్నాను. దైవజనులు రెవరెండ్ డాక్టర్ నోవాయి గారు ఒక పాటను రాశారండి. ఆయన నాతో షేర్ చేసుకున్నారు. తెల్లవారుజామున ఆయన ప్రార్థన చేస్తున్నప్పుడట ఆయనకు ఒక పాట మరి ఆయనకు రాయాలనిపించింది, రాశారటండి. ఆ మాటలను నేను ఒకసారి చదువుతాను. ఇక్కడ ఆయన రాసిన రచనలో కొన్ని భాగాలు ఏంటంటే, ఎంతకాలం ప్రభు ఈ తడబాటు
ఇంకెంతకాలం ప్రభు ఈ ఎడబాటు కల్పించవా, దీని దివ్య దర్శనము మాకు అందించవా, నీ ఆలయ ప్రవేశము, నీ సన్నిధి లేక ఒంటరిమయ్యాము, నీ సన్నిధికి రాలేక ఇంటినే ఉన్నాము, మార్చావు మా ఇంటిని నీ ఇంటిగా, అయ్యావు ప్రతి ఇంటికి యజమానిగా. ఇలా ఆయన తన యొక్క వ్యక్తిగతమైన భారాన్ని, బాధ్యతను జ్ఞాపకం చేసుకుని అనేకమైన దినముల నుంచి ఒక కాపరిగా నేను నా సంఘ సభ్యులను నేను దర్శించలేకపోతున్నాను, చూడలేకపోతున్నాను అని ఒక భారంతో ఆయన ఆలోచించి ఈ పాట రాయడం మనం గమనిస్తున్నాం. అందరికీ కూడా అదే ఫీలింగ్ ఉంది. ఎప్పుడు యొక్క లాక్డౌన్ను తీసివేస్తే దేవుని సన్నిధికి వెళ్ళాలా అని అనేక మంది జనులు ఆశిస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ కొన్ని విషయాలను మనం గమనించాలి. దావీదు గారు ఏమన్నారండి? యెహోవా మందిరంలోకి వెళ్ళుదమని జనులు నాతో అన్నప్పుడు నేను సంతోషించి తిని. అసలు సంతోషించడానికి గల కారణాలు ఏంటి? దావీదు భక్తుడి యొక్క ఆనందానికి గల కారణాలను కొన్ని జ్ఞాపకం చేసుకున్నాం. ఆయనకి తెలుసు. ఎందుకంటే జనులు దేవుని మందిరానికి వెళ్తే ఏంటి ప్రయోజనం అంటే ఆయన సన్నిధిలో నిత్య సంతోషం కలదు, ఆయన మందిరములో క్షేమం కలదు, ఆయన మందిరములో భరోసా కలదు, ఆయన మందిరంలో అభయం కలదు. ఆయన మందిరంలోకి వెళ్తే ఎలా అయినా సరే మనము బ్రతకగలము. నా దేవుడు నాకు తోడుంటాడు, నేను ఆగిపోను, ఎక్కడ కూడా సాగిపోతానని ఒక అభయము దేవుని యొక్క మందిరంలో ఉంటుందని ఆయనకు తెలుసు. ఆయన మందిరంలో దేవునితో మాట్లాడగలము. ఆయన మందిరంలో దేవుడు మనతో మాట్లాడతాడు. ఎన్ని విషయాలు దావీదుకు తెలుసు కనుక తన జనులు దేవుని మందిరానికి వెళ్దామంటే ఎంతగానో సంతోషించాడు అన్న విషయాన్ని మనం గమనించాలి. మూడవదిగా మనం గమనించినట్లయితే దావీదు సంతోషపడడానికి కొన్ని కారణాలు కూడా ఉన్నాయి. ఏంటంటే తన జనులు దేవుని యొక్క మందిరంలోకి వెళ్తే కొన్ని ఆత్మలు రక్షించబడతాయి. దేవుడిచ్చిన ఆజ్ఞలను, శాసనాలను గైకొని వాటి ప్రకారం జీవించి కొన్ని ఆత్మలు దేవుని సన్నిధికి వచ్చి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తారు. మూడవదిగా వారి జీవితాలు మారిపోతాయని దావీదు తెలుసు కనుక ఎంతగానో సంతోషిస్తున్నాడు. తన జనులు దేవుని మందిరానికి వెళ్దాము అన్న ఒక్క మాటను బట్టి ఆయన ఎంతగా సంతోషిస్తున్నాడో దైవజనమ మనం గమనించాలి. నాలుగవదిగా మనం గమనించినట్లయితే ఆయన ఒక రిక్వెస్ట్ చేశాడు. ఆ రిక్వెస్ట్ ఏంటంటే యెరూషలేము యొక్క క్షేమం కొరకు ప్రార్థన చేయుడి అన్న విషయాన్ని 6వ వచనంలో మనం చూస్తూ ఉంటాం. యెరూషలేము యొక్క క్షేమం కొరకు ప్రార్థన చేయుడి, యెరూషలేమా నిన్ను ప్రేమించువారు వర్ధిల్లుదురు. అంటే మనకందరికీ తెలుసు, అనేకమైన దినముల నుంచి మనం యెరూషలేము గురించి ప్రార్థన చేస్తున్నాం. దాని గురించి అక్కడ ఉన్న ప్రజల గురించి కూడా మనం ప్రార్థన చేస్తున్నాం. ఎందుకంటే యెరూషలేము యొక్క క్షేమము తోటే మన జీవితం యొక్క సంతోషము లేదనుకుంటే వర్ధిల్లుట అన్నది ఇమిడి ఉన్నదన్న విషయము మనకందరికీ కూడా తెలుసు. ఇంకొక ఆఫర్ ఇచ్చాడు ఆయన. ఏంటంటే యెరూషలేము గురించి ప్రార్థన చేసేవారట వర్ధిల్లుదురు, ఆయన ప్రేమించేవారు వర్ధిల్లుదురు. అనేక మంది అనేక దినములుగా మనం ఎదురు చూస్తున్నాం. సొలొమోను కట్టించిన ఆ యొక్క మందిరము పోల్చబడింది. త్వరలోనే ఆ యొక్క మందిరాన్ని మరలా కట్టాలని సన్నద్ధ అవుతున్నారు. అందరూ కూడా సిద్ధపడుచున్నారు. దాని గురించి అన్నీ కూడా సమస్తమును సిద్ధం చేశారు. త్వరలోనే దేవుని యొక్క మందిరము కట్టబడుతుంది కనుక వాటి గురించి ప్రపంచమంతా కూడా ప్రార్థన చేస్తున్నారు. చివరిగా మనం గమనించినట్లయితే 9వ వచనంలో మనం చూస్తే మన దేవుడైన యెహోవా మందిరం నిమిత్తము నీకు మేలు చేయ ప్రయత్నించేదను. నాకు చాలా ఇష్టమైంది ఈ మాట. మరలా ఒకసారి చదువుతున్నాను. మన దేవుడైన యెహోవా మందిరం నిమిత్తం నీకు మేలు చేయ ప్రయత్నించుచున్నాము. ఈ మాటలో ఉన్న అర్థాన్ని మనం గమనిస్తే దావీదు ఏమంటున్నాడంటే నేను ప్రయత్నం చేశాను, దేవుని మందిర నిమిత్తము నా ప్రయత్నం ఏదో నేను చేశాను అంటలేదు. అక్కడ నేను ప్రయత్నించేదను అంటున్నాడు. తన మందిరం కోసం, సంఘ అభివృద్ధి కోసం నేను ఏదో ఒకటి చేయాలి అనే తపనను
దావీదు భక్తుడి దగ్గర మనం చూస్తున్నాం. మరి మన సంఘాన్ని మనం గమనించినట్లయితే లాక్డౌన్లో ఉన్నప్పటికీ కూడా మన సంఘ వ్యవస్థాపకులు, సంఘ కాపరి, సంఘ నాయకులు, సంఘ సభ్యులు అందరూ కూడా, విశ్వాసులు అందరూ కూడా ఎంతగానో శ్రమపడి మన సంఘం నుంచి దేవుని యొక్క సువార్త మనం అందించాలని మనం ప్రయత్నం చేశాం కదా. దావీదు కోరుకునే ప్రయత్నం కూడా అలాంటిదేనండి. ఆయన అంటాడు, దేవుని యొక్క మందిర నిమిత్తము ఏమంటున్నాడండి, దేవుని యొక్క మందిర నిమిత్తం నీకు మేలు చేయ ప్రయత్నించేదని అంటాడు. ఇంకొక ఇంగ్లీష్ భాషలో ఏంటంటే, నీ అభివృద్ధిని కోరుకోవడానికి నేను చూస్తున్నాను అనే ఒక వెర్షన్లో కూడా ఇంగ్లీష్ భాషలో మనం చూస్తున్నాం. ప్రియ దైవజన్మ, మరి మన సంఘంలో ఇంకొక అద్భుతమైన విషయం ఏంటంటే, ఈ లాక్డౌన్లో కూడా కొంతమందికి నిత్యావసర వస్తువులను కూడా, ఆహారాన్ని కూడా కొంతమందికి ఇవ్వడం జరుగుతుంది. అంటే దేవుని యొక్క మందిరము పేరున మన యొక్క ప్రయత్నం చేయాలి. దేవుని యొక్క మందిరము నిమిత్తం మనం ప్రార్థన చేయాలి, ప్రయత్నం చేయాలి. మన చేతిలో ఏముందో అది మనం చేసి చూపించాలి. డూ సంథింగ్ ఫర్ గాడ్. దేవుడి కోసం ఏదో ఒకటి చేయాలనే తపన దావీదులో మనం చూస్తున్నాం. దావీదు అంత చేసినప్పటికీ కూడా ఆయన ఏమంటాడంటే, యెహోవా మందిరం నిమిత్తము మేలు చేయడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను అంటాడు. ఇదేమన్నా మనం కూడా దేవుని కోసం ఏదో ఒకటి చేయాలి. సంఘముతో ముడిపడి ఉన్న మనందరం కూడా, వారెవరో ఏదో చేస్తారు, వారు చేసిందే మనం గమనిద్దాలి అనకుండా నీ వంతుగా నా వంతుగా కూడా మనం ప్రయత్నించేయాలి. ఈ కీర్తన అన్ని విషయాలను మనం గమనించినట్లయితే చివరిగా ఉన్న మాటను ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుని ముగిద్దాం. మనం కూడా దావీదు వలె మరి దేవుని విషయంలో ముందుకు వెళ్దాం. దేవుని మందిర విషయంలో ఈ ప్రయత్నంలో మనం ఎప్పుడు కూడా ముందుండాలండి. మన ప్రయత్నం ఎప్పుడు కూడా ఆగిపోకూడదు, సాగిపోవాలి. ఈ ప్రయత్నం ఎప్పుడు కూడా అలాగే సాగిపోయి దేవుని యొక్క మందిరం గురించి భారం కలిగి ప్రార్థన చేయాలి. దేవుని మందిరము మరి మన మందిరం అనేకమైన మందిరాలకు ఆశీర్వాదకరమైన మందిరంగా ఉండాలంటే నీ ప్రయత్నం వల్ల, నా ప్రయత్నం వల్ల మాత్రమే ఆ మందిరము ఆశ్రయించబడుతుంది. ఎందుకంటే దేవుని యొక్క మందిరాన్ని దావీదు గారు ఏమన్నారండి, ఆయన ఏమన్నాడంటే, నీ నామం మహిమార్థం, నీ నామం ప్రచురపరచుటకు, నువ్వు స్తుతించబడటకు, నువ్వు గణపరచుటకు, ఆయన నామ మహిమార్థంగా ఈ మందిరాన్ని కట్టబోతున్నావు అన్నారు. నీవు నేను కూడా చేసే ప్రయత్నం ఆయనను మహింపరచడానికి, ఒక మందిరముగా, ఒక సంఘముగా, ఒక సభ్యుడిగా మనం ఉండి చేసే ప్రయత్నం ఏంటంటే దావీదు చేసిన ప్రయత్నాన్ని మనం చేయాలి. దేవుని యొక్క మందిరం గురించి మనకు దేవుడు ఏది ఇచ్చాడో ఆ తలాంతులను దేవునికి అప్పగించాలి. మనం అదే ప్రయత్నం చేస్తాం. మన చిన్న మందగా ఉన్న, చిన్న సంఘంగా ఉన్నప్పటికీ కూడా మన అనేక మందికి దేవుని యొక్క సువార్తను అందించడంలో మనం ముందున్నాము అని చెప్పడానికి సంతోషిస్తున్నాను. ఇలాంటి ప్రయత్నాన్ని మనం ఎల్లప్పుడూ కూడా చేద్దాం. ఇట్టి రీతిగా ఉండటకు దేవుడు సహాయం చేయనుగాక. ఈ కీర్తన, ఈ కొద్ది ధ్యానాలను దేవుడు మరి మన వెనుకల్లో దీవించి ఆశ్రయించునుగాక. ఆమేన్. మన మధ్యలో ఒక ప్రత్యేకమైన పాట పాడడానికి అఖిల్ పాల్ సన్నీ ఉన్నాడు. సన్నీ వచ్చి ఒక పాట పాడిన తర్వాత మనము ఆరాధనలోకి వెళ్దాం. ఓ దేవా దయ చూపుమయ్యా, దేశాన్ని బాగు చేయమయ్యా, నీ ప్రజల మొరను ఆలకించుమా, నీ కృపలో మమ్మును నడిపించుమా, మన్నించి బ్రతికించు, ఉజ్జీవం రగిలించు. ఓ దేవా దయ చూపుమయ్యా, దేశాన్ని బాగు చేయుమయ్యా, నీ ప్రజల మొరను ఆలకించుమా, నీ కృపలో మమ్మును నడిపించుమా, మన్నించి బ్రతికించు, ఉజ్జీవం రగిలించు.
సర్వలోక రక్షక కరుణించుమయ్యా, నీ వాక్య శక్తిని కనుపరచుమయ్యా, అంధకార ప్రజలను వెలిగించుమయ్యా, పునరుద్ధరణ శక్తితో విడిపించుమయ్యా. ఒకసారి చూడు ఈ పాపలోకం, నీ రక్తంతో కడిగి పరిశుద్ధపరచు. ఒకసారి చూడు ఈ పాపలోకం, నీ రక్తంతో కడిగి పరిశుద్ధపరచు. దేశాన్ని క్షమించు, ప్రేమతో రక్షించు. దేశాన్ని క్షమించు, ప్రేమతో రక్షించు. ఓ దేవా దయ చూపుమయ్యా, దేశాన్ని బాగు చేయుమయ్యా, నీ ప్రజల మొరను ఆలకించుమా, నీ కృపలో మమ్మును నడిపించుమా, మన్నించి బ్రతికించు, ఉజ్జీవం రగిలించు. ఓ దేవా దయ చూపుమయ్యా, దేశాన్ని బాగు చేయుమయ్యా, నీ ప్రజల మొరను ఆలకించుమా, నీ కృపలో మమ్మును నడిపించుమా, మన్నించి బ్రతికించు, ఉజ్జీవం రగిలించు. దేశాన్ని క్షమించు, ప్రేమతో రక్షించు. మనము ఇప్పుడు వరకు ఆ కీర్తన ధ్యానంలో మనము ఎన్నో విషయాల్ని మనం గమనించి ఉన్నాం. అయితే 122 కీర్తనలో మొదటి వచనంలో ఉంది, యెహోవా మందిరమునకు వెళ్ళుదామని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించి తిని. ఎప్పుడైతే మనము దేవుని సన్నిధికి వెళ్ళాలనే కుతూహలంతో, లేకుంటే దేవుని సన్నిధికి వెళ్ళాలనే ఆశతో ఎప్పుడైతే మనం ఉంటామో దేవుడు ఎంతో సంతోషిస్తాడు అని కీర్తన కారణం ద్వారా మనకి తెలియజేస్తూ ఉన్నాడు. అయితే ఇప్పుడు మనం అందరం వాక్యానికి సిద్ధపడే ముందు మనము నాతో మాట్లాడుమయ్యా, నన్ను దర్శించుమయ్యా అని అడుగుదాము. నీ సన్నిధాన, నీ మందిరాన మనము ఎప్పుడు ఆయన సన్నిధిలో ఉండాలి అని ఇప్పుడు ఈ లాక్డౌన్ వల్ల మనమందరం మన గృహాల్ని ఒక సన్నిధిగా, దేవుని యొక్క ఆలయంగా చేసుకొని ఉన్నాం. అయితే ఏదో ఒక దినాన తిరిగి మనము మన ఆలయానికి వెళ్ళి మనం ఆరాధించుకోవాలనే ఒక ఆశ అయితే ప్రతి ఒక్కరిలో ఉంటుంది. ఆ ఆశని దేవుడు త్వరలో నెరవేర్చులాగా ఈ లాక్డౌన్ని తీసేసి మళ్ళీ మనం అందరము ఒకటే ఆత్మతో మనము దేవుని ఆరాధించుకునే వారంగా మనమందరం ఉండాలని కోరుకుంటూ మనమందరం కలిసి దేవుని ఆరాధించుకుందాం. మన యవన బిడ్డలు వచ్చి ఆరాధనను జరిపిస్తూ ఉండగా ప్రతి ఒక్కరూ మీ హృదయాన్ని పాట వైపు, లేకుంటే దేవునికి వారు చెల్లిస్తున్న ఆరాధనలో మీరు కూడా ఏకీభవించి, అందరికి వచ్చినటువంటి పాట కనుక మీరందరూ కూడా ఏకీభవించి మీరు కూడా ఆ పాటలో పాడుతూ దేవుని ఆరాధించవలసిందిగా మిమ్మల్ని కోరుకుంటూ, నాతో మాట్లాడుమయ్యా, నన్ను దర్శించుమయ్యా అని పాట పాడుకుంటూ తర్వాత వాక్యానికి కూడా మనము మన హృదయాల్ని సిద్ధపరచుకుందాం. నాతో మాట్లాడుమయ్యా, నన్ను దర్శించుమయ్యా అన్న పాట పాడుకుంటూ దేవుని ఆరాధన. నాతో మాట్లాడుమయ్యా, నన్ను దర్శించుమయ్యా, నీ మందిరాన, నీ సన్నిధాన, నీ ఆత్మతో నన్ను నింపుమయ్యా, నాతో మాట్లాడుమయ్యా, నన్ను దర్శించుమయ్యా,
దినాన మనకి వాక్య సందేశాన్ని అందజేయడానికి మన పాస్టర్ గారు అయినటువంటి రెవరెండ్ డాక్టర్ నోవా గారు ఉన్నారు. మరి ప్రభు చిత్తం చెప్పిన పాస్టర్ గారికి ఈ సమయాన్ని అందజేస్తున్నాం. మరి వారు వాక్య సందేశ అనంతరము ప్రార్థన చేసి ఆశీర్వాదం ఇస్తారు కనుక ప్రతి ఒక్కరూ మీరందరూ సిద్ధపడి మీ బైబిళ్లను దగ్గర పెట్టుకొని మీరు రాసుకునే నోట్స్ను కూడా దగ్గర పెట్టుకొని మీరందరూ సిద్ధపడి వాక్యాన్ని వినవలసిందిగా మిమ్మల్ని కోరుకుంటూ మరి ఒకసారి ప్రభు చిత్తం చెప్పిన పాస్టర్ గారికి సమయాన్ని అందజేస్తా ఉన్నాం. కృష్ణందు ప్రియమైనటువంటి దేవుని సంగమం మీకు అందరికీ ప్రభు నామంలో శుభములు తెలియజేసుకుంటూ ఈ యొక్క ప్రత్యేక ఆదివారపు ఆరాధనకు మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. తలలు వంచినట్లయితే మనం అందరం ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు ప్రేమపూర్ణుడునైన పరలోకమందున ప్రేమ తండ్రి, నీ నామమునకు ప్రత్యేకంగా వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము తండ్రి. నాయన మరి ఈ యొక్క లాక్డౌన్ సందర్భంగా నాయన మరి మేమందరము కూడా ఇంతకాలము ప్రభువా నాయన మరి మేము ఈ విధముగా ఉండి తండ్రి నిన్ను ఈ విధంగా ఈ యొక్క ప్రసార మాధ్యమాల ద్వారా ఆరాధించుకునేటువంటి భాగ్యాన్ని ప్రసాదించినందుకే నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. నీవు ఇచ్చినటువంటి కృపలను బట్టి, నీవు చూపించినటువంటి ధన్యతను బట్టి నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. నాయన మరి నీవు మా ఎడల చూపించినటువంటి ప్రేమను బట్టి మరొకసారి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ నాయన మరి కొద్దిసేపు తండ్రి మేము నీ ఆరాధనలో పాలు పంపులు పొంది ప్రభా నీ యొక్క వాక్యమును మేము ధ్యానించుకునే ఉంటుండగా నీ సన్నిధిని, నీ కాపుదలను, నీ భద్రతను మాకు అనుగ్రహించమని ప్రత్యేకంగా తండ్రి ఈ యొక్క ఆరాధనలో నాయన మరి వీక్షిస్తున్నటువంటి ప్రతి ఒక్క బిడ్డను కూడా ప్రభువా నాయన మరి నిన్ను తాకి నీ స్థానంలో నీ యొక్క స్వాధీనంలో బిడ్డలందరినీ ఉంచుకొనమని నన్ను కూడా ప్రత్యేకముగా నీవు అభిషేకించి ప్రభువా నాయన మరి నీ సాధనముగా చేసుకుని నా ద్వారా నీ బిడ్డలతో మాట్లాడమని వేడుకొనుచు. నేను కాదు ప్రభువా మాట్లాడేది, నీవే నా ద్వారా మాట్లాడమని నా నోటి మాటలు మా అందరి హృదయ ధ్యానములు నీ దృష్టికి అంగీకారములుగా చేసుకుని నీవే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని యేసుక్రీస్తు వారి నామంలో అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైనటువంటి దేవుని సంగమా మీకు అందరికీ ప్రభు నామంలో శుభములు తెలియజేసుకుంటున్నాను. ప్రత్యేకంగా హౌస్ ఆఫ్ ప్రేయర్ సంఘ సభ్యులందరికీ కూడా 32వ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మనల్ని కూడా ఇంతకాలము దీవించి ఆశీర్వదించి కాపాడిన విధానం బట్టి 32 సంవత్సరాలు దేవుడు ఆయన యొక్క పనిలో వాడుకుంటూ నిలబెట్టుకుంటూ మనలందరినీ కూడా ఈ విధముగా నడిపించిన విధానమును బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. దేవుడిచ్చిన కృపలను బట్టి, దేవుడిచ్చినటువంటి ఆశీర్వాదములను బట్టి ఎన్ని సంవత్సరములు దేవుని యొక్క పరిచర్యలో ఉండుట అనేటువంటిది గొప్ప భాగ్యముగా ఎంచుకొనొచ్చు. దీనిలో పాలుపంపులు పొందినటువంటి ప్రతి ఒక్క బిడ్డకి కూడా వందనాలు చెల్లిస్తూ మరి ప్రత్యేకంగా సంఘ వ్యవస్థాపకులైనటువంటి మరి కీర్తిశేషులు పాస్టర్ జాన్ పాలయ్య గారికి, వారి యొక్క కుటుంబానికి, సంఘస్థులైనటువంటి వారికి అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు చెల్లిస్తూ ఉన్నారు. దేవుని వాక్యమును ధ్యానం చేసుకుందాం. యోహాను రాసిన సువార్త 4వ అధ్యాయము 21వ వచనమును ఒకసారి మనము చదువుకుందాం. యోహాను రాసిన సువార్త 4వ అధ్యాయము 21వ వచనము. అమ్మ, ఒక కాలము వచ్చుచున్నది, ఆ కాలమందు ఈ పర్వతము మీదనైనను యెరూషలేములోనైనను మీరు తండ్రిని ఆరాధింపరు, నా మాట నమ్ముము. క్రీస్తు ప్రభువారు చెప్పినటువంటి ఈ యొక్క మాట చాలా ప్రత్యేకమైనటువంటిది. యోహాను సువార్తలోని 4వ అధ్యాయంలో 1 నుంచి 42 వచనాలకు వరకు కూడా మనము చూసుకున్నట్లయితే చాలా ప్రత్యేకత సంతరించుకున్నటువంటి సందర్భముగా ఇక్కడ కనబడుతూ ఉన్నది మనకి. ఈ యొక్క వాక్యము చదవటంలోని ఉద్దేశం ఏమిటి అనంటే, ఈ వాక్యములోని మాటలు ఇప్పుడు మనం ఉన్నటువంటి పరిస్థితిని మనకి చూపిస్తూ ఉన్నట్టుగా మనం ఇక్కడ గమనించవలసినటువంటి వారమైంటున్నాం. ఒక కాలము వచ్చుచున్నది,
ఆ కాలమందు ఈ పర్వతము మీద నైనను యెరూషలేములో నైనను మీరు తండ్రిని ఆరాధింపురు అని క్రీస్తు ప్రభువు వారే అక్కడ తెలియచేసినటువంటి మాటలవి. ఇప్పుడు మనం ఉన్నటువంటి పరిస్థితిని మనము తీసుకున్నట్లయితే మనము ఎక్కడ కూడా మందిరాలకు వెళ్లి క్రీస్తు ప్రభు వారిని ఆయన ద్వారా తండ్రిని ఆరాధించేటువంటి ఆ యొక్క అవకాశం అనేటువంటిది లేకుండా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. మరి ఈ మాటలు ఇవన్నీ దేనిని ఉద్దేశించి క్రీస్తు ప్రభువారు ఎవరితో పలుకుతున్నారు అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ చూసినట్లయితే మొదటి వచనాల నుంచి కూడా మనం చదువుకుంటూ వెళ్దాం. అక్కడ చూసుకున్నట్లయితే క్రీస్తు ప్రభువారు అక్కడ యోహాను యొక్క శిష్యులు, క్రీస్తు ప్రభువారి శిష్యులు, బాప్తిస్మం ఇచ్చేటువంటి యోహాను యొక్క శిష్యులు క్రీస్తు ప్రభు వారికి పెరుగుతున్నటువంటి ఆ యొక్క ప్రాచుర్యమును బట్టి వారికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఉండులాగిన పరిసయ్యులు కూడా క్రీస్తు ప్రభు వారికి ఆయనకి కలుగుతున్నటువంటి పలుకుబడి విషయములో కూడా ఎక్కువగా ఈయన యందు ధ్యాస పెడుతున్నటువంటి తరుణములో ఎవరికి కూడా ఇబ్బంది కలగకూడదు అనేటువంటి ఉద్దేశముతోటి ఆయన ఆ యొక్క అక్కడ ఉన్నట్టు ఆయన ప్రస్తుతం ఎక్కడ ఉన్నారంటే యూదయ ప్రాంతంలో ఉన్నారు. ఆ యూదయ ప్రాంతమును వదిలిపెట్టి అక్కడి నుంచి గలిలయకు బయలుదేరి వెళుతున్నట్లుగా ఇక్కడ మనకి పరిశుద్ధుడైనటువంటి యోహాను మనకి తెలియచేస్తూ ఉన్నాడు. ఆ యొక్క సమయంలో అక్కడ యూదయ అనేటువంటిది అక్కడ కింద ఉంటుంది. అక్కడ నుంచి టువర్డ్స్ నార్త్ అంటే ఉత్తర దిక్కుగా ఆయన ప్రయాణం చేసి వెళ్ళిపోతూ ఉన్నాడు. ఆ యొక్క సమయంలో 4వ వచనంలో మనం చూసినట్లయితే హీ నీడెడ్ టు గో త్రూ సమరియా, సమరయ పట్టణము గుండా ఆ యొక్క మార్గమున వెళ్ళవలసి వచ్చెను. చాలా ప్రాముఖ్యమైనటువంటి పద ప్రయోగం ఇక్కడ చేస్తూ ఉన్నాడు. గ్రామటికల్ గా కూడా మనం ఆలోచన చేసినట్లయితే ఇక్కడ హీ నీడెడ్ ఆ వర్బ్ అనేటువంటిది అక్కడ ఉపయోగిస్తున్నాడు. హీ నీడెడ్ టు గో త్రూ సమరియా, వెళ్ళవలసి వచ్చెను. దీని యొక్క మాటలలో ఉన్నటువంటి ఉద్దేశాన్ని మనం గమనిద్దాం. ఈ యొక్క యూదయ నుండి గలిలయకు వెళ్ళేటువంటి మార్గాలు అనేకంగా అక్కడ మనకి కనబడతా ఉన్నాయి. అది ఏమిటి అంటే, ఒకటి అక్కడ సముద్ర తీర ప్రాంతంలో అని మధ్యధరా సముద్ర తీర ప్రాంతం నుంచి కూడా వెళ్ళవచ్చు. ఇంకొకటి అక్కడ పెరయ అనేటువంటి ప్రాంతము గుండా ఇంకొక మార్గములో కూడా వారు వెళ్ళవచ్చును. ఇంకొక మార్గం ఏమిటి అంటే, ఈ యొక్క యూదయకు గలిలయకు మధ్యలో ఉన్నటువంటి సమరయ గుండా కూడా వారు వెళ్ళవలసి వచ్చును. ఈ యూదులైనటువంటి వారు ప్రత్యేకంగా ఈ సమరయ ప్రాంతము గుండా వెళ్ళుటకు వారెవరు కూడా ఇష్టపడేటువంటి వారు కాదు. ఎందుకు అనంటే, ఈ యూదులకు సమరయులకు ఉన్నటువంటి ఆ యొక్క వైరము వలన, ఆ యొక్క విరోధ భావము వలన, వారికి ఉన్నటువంటి అంటరాని తనపు నిషేధ ఆజ్ఞల వలన ఈ యూదులు అనేటువంటి వారు ఆ యొక్క సమరయులను చూచుటకు గాని వారి ప్రాంతము గుండా వెలుటకు గాని ఎక్కువగా ఇష్టపడుతూ ఉండేటువంటి వారు కాదు. కానీ ఏదైనా పెద్ద పెద్ద పండుగలు వచ్చినప్పుడు, ఉదాహరణకు ఆ యొక్క పస్కా పండుగలను ఆచరించాలి అంటే యెరూషలేము పట్టణానికి వెళ్ళాలి. అలాగే యెరూషలేము పట్టణానికి వెళ్ళాలి అంటే అటు నుంచి వచ్చేటువంటి వారు, ఇటు నుంచి వచ్చేటువంటి వారు అందరూ కూడా సమరయ గుండా వెళ్ళవలసి వచ్చేది. ఎందుకు అనంటే, ఆ సమరయ గుండా వెళితే దట్ ఈస్ ద షార్టెస్ట్ రూట్ అన్నమాట. అది చాలా దగ్గరగా ఉండేటువంటి అది దారి కావున దానిని ఎక్కువగా అక్కడ దానిని ఉపయోగిస్తూ ఉండేటువంటి వారు. కానీ ఇక్కడ ఆయన ఆ మార్గమున, సమరయ మార్గమున వెళ్ళవలసి వచ్చెను. హీ నీడెడ్ టు గో త్రూ సమరయ. అది మనకి ఏం తెలియచేస్తుంది అనంటే, బహుశా అందరూ అనుకోవచ్చు, యేసు క్రీస్తు ప్రభు వారు ఆయన యొక్క సమయమును ఎక్కువగా వృధా పోనీయక, ఆయన యొక్క నడకను కొంచెం తగ్గించుకుంటూ
దగ్గర మార్గముగా ఆయన ఆ యొక్క మార్గమును ఎంచుకొని అటు వెళుతున్నట్లుగా కొంతమంది భావిస్తూ ఉంటారు. కానీ స్వార్థికుని యొక్క ఎంఫసిస్ ప్రకారము అది ఏమిటి అనంటే దేవుని యొక్క ప్రణాళికను ఆయన నెరవేర్చేటువంటి క్రమములో ఆ సమరయ గుండా వెళ్ళవలసి వచ్చినది అని మనం అక్కడ గమనించుకోవలసినటువంటి వారమై ఉంటున్నాం. ఈ యొక్క సువార్తికుడు ఇంకా దానిని ఇంకా ఎక్కువగా ప్రస్తావిస్తూ దేనిని హైలైట్ చేస్తూ ఉంటున్నాడు అంటే క్రీస్తు ప్రభు వారి యొక్క దైవిక ఆధ్యాత్మికమైనటువంటి అవసరత ఏదైతే ఉందో దానిని చూపించుటకు గాను అది ఏమిటి అనంటే క్రీస్తు ప్రభు వారి యొక్క దైవిక గమ్యము, ద డివైన్ డెస్టినీ ఆఫ్ జీసస్ క్రైస్ట్ టు రీచ్ దట్ సమారిటన్ ఉమెన్. అది దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క ఆజ్ఞ, దేవుని యొక్క నడిపింపు. తండ్రి ఇచ్చినటువంటి ఆ యొక్క ప్రణాళికను నెరవేర్చుటలో ఆయన ఆ సమరయ స్త్రీని కలుసుకొనుటకు గాను ఆయనే మెస్సియా అని ఆ యొక్క ప్రాంత ప్రజలందరికీ కూడా తెలియపరుచుకొనుటకు గాను ఆయన ఆ మార్గము గుండా వెళ్ళవలసి వచ్చినది. ఈ యొక్క వృత్తాంతాన్ని అక్కడ మనకి సువార్తలో మామూలుగా చదువుకున్నప్పుడు మామూలుగా రాసేశాడు. అక్కడ ఏంటి అనంటే ఆయన అటు వెళ్ళవలసి వచ్చినది, ఆయన సమరయ మార్గము గుండా వెళ్ళవలసి వచ్చెను అనేటువంటి దానిని సింపుల్ గా రాసుకుంటూ వెళ్లిపోయారు. గాని అక్కడ ఉన్నటువంటి చారిత్రక జియోగ్రాఫికల్ ఇష్యూస్ మనం చూసుకున్నట్లయితే చాలా ప్రత్యేకతను సంతరించుకున్నటువంటి విషయాలు ఇవన్నీ కూడా. ఈ యూదయ గలిలయ ప్రాంతాలకు మధ్యలో ఉండేటువంటిది సమరయ. ఒక్కసారి మన బైబిల్స్ మనము లాస్ట్ లో మనం తీసుకున్నట్లయితే ఒకసారి చూడండి, వెనకాల మనకి అక్కడ మ్యాప్లు కనబడతా ఉంటాయి. ఆ మ్యాప్స్ లో క్రొత్త నిబంధన పాలస్తీనా మ్యాప్ అనేటువంటిది అక్కడ మనకి కనబడుతుంది. ఇశ్రాయేలీల గోత్రములను తెలిపేటువంటి పాలస్తీనా పటము అని ఒకటి ఉంటుంది. దాని ప్రక్కన లాస్ట్ లోది క్రొత్త నిబంధన కాలపు పాలస్తీనా అని ఒకటి మనకి కనబడతా ఉంది. దానిలో మనము చూసినట్లయితే ఇక్కడ ఈ యూదయ అనేటువంటిది ఎక్కడ కనబడుతుంది చూడండి. అది యూదయ అనేటువంటిది ఎక్కడుంది? కింద భాగములో అక్కడ కింద నుంచి పైకి వచ్చినట్లయితే అక్కడ ఇదుమయ, హెబ్రోను, యూదయ అనేటువంటిది కనబడుతుంది. మరి గలిలయ ఎక్కడున్నది? టాప్ మోస్ట్ అక్కడికి వెళ్ళిపోతే అక్కడ గలిలయ అనేటువంటిది మనకి కనబడుతుంది. ఫెనికేయ మధ్యధర సముద్రం అని కనబడుతుంది. తెలోమయ, తూరు అనేటువంటి ఊరు పక్కన అక్కడ గలిలయ, గలిలయ సముద్రము, ఇవన్నీ కూడా ఫిలిప్పుదైనటువంటి కైసరియా, హెరోను పర్వతము, ఇవన్నీ కూడా అక్కడ మనకి కనబడతా ఉన్నాయి. ఈ యొక్క యూదయ ఎక్కడ ఉంది? ఆ గలిలయ ఎక్కడ ఉంది? చాలా దూర ప్రయాణమును సూచిస్తూ ఉన్నది. ఈ యూదయ ప్రాంతం నుంచి గలిలయకు వెళ్ళాలి అని అంటే చాలా బహుదూరపు ప్రయాణము క్రీస్తు ప్రభువారు చేసినట్లుగా ఇక్కడ మనము గమనించుకోవాలి. ద డిస్టెన్స్ బిట్వీన్ గ్యాలిలీ అండ్ జూడియా వాజ్ అరౌండ్ 200 కిలోమీటర్స్. 200 కిలోమీటర్ల దూర ప్రయాణం అది. గలిలయకుని యూదయకును ఉన్నటువంటి ఆ యొక్క దూరం. మరి ఆ దినాలలో ఈ యొక్క మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్స్ ఏమీ లేవు కదా, కేవలము కాలినడకనే అక్కడికి వెళ్ళవలసినది. క్రీస్తు ప్రభువారు ఆయన యొక్క మానవ సహజత్వాన్ని, మానవ స్వరూపాన్ని అనగా హ్యూమన్ నేచర్ ని అక్కడ చూపించడానికి గాను ఆయన కాలినడకన శిష్యులతో కలిసి బయలుదేరి అక్కడికి వెళ్లారు. ఈ చారిత్రకంగా దీన్ని చూసుకున్నట్లయితే, లేకపోతే మనము దానిని అనలైజ్ చేసుకుంటూ వెళ్ళినట్టే ఒక మనిషి ఒక 15 నుంచి 20 కిలోమీటర్ల మట్టుకు మామూలుగా ఆగకుండా కొద్ది కొద్దిగా సేద తీర్చుకుంటూ ఒక 15 కిలోమీటర్లు లేక ఒక 20 కిలోమీటర్లు ఒక దినానికి నడుచుకుంటూ వెళ్ళవచ్చు. ఆ విధంగా వెళ్ళినట్లయితే ఎలాగో క్రీస్తు ప్రభు వారు వెళ్తున్నారు కాబట్టి ఆయన నాన్ స్టాప్ గా వెళ్ళలేరు. మార్గ మధ్యంలో అనేక మంది కనబడతారు. అనేక మంది అభాగ్యులు కనబడితే వారిని చూచి కనికరపడేటువంటి యేసుక్రీస్తు ప్రభు వారు కావున ఆయన డెఫినెట్ గా ఆగిపోతూనే ఉంటారు. అలాగ ఆగుకుంటూ వెళ్ళినట్లయితే ఉజ్జాయింపుగా 2 వారాల కాలం అనగా 14-15 దినాలు పట్టేటువంటి సమయము కాలినడకన వెళ్తే యూదయ నుంచి గలిలయకు వెళ్ళాలి అనంటే. మరి ఈ యొక్క మధ్యధర తీర ప్రాంతం నుంచి వెళ్ళినట్లయితే ఇంకా ఎక్కువ డిస్టెన్స్ పడుతుంది. యువతల సైడ్ నుంచి వెళ్ళినట్లయితే
యువతల సైడ్ అంటే ఇక్కడ ఈస్ట్ తూర్పు వైపు నుంచి పెరయా ప్రాంతం నుంచి అటు వెళ్ళినట్లయితే ఇంకా ఎక్కువ డిస్టెన్స్ పడుతుంది. సమరయ నుంచి వెళ్ళినట్లయితేనే 200 కిలోమీటర్లు పడుతుంది. ఈ యొక్క యూదయకు గలిలయకు మధ్యలో ఉన్నటువంటి ప్రాంతం యొక్క సమరయ ప్రాంతం కావున ఆ యొక్క కాలినడకన అటు వెళ్తూ ఉన్నారు. మరి యూదయకి సమరయకి ఉన్నటువంటి డిస్టెన్స్ ఎంత? గూగుల్ మ్యాప్స్ ప్రకారం చూసినట్లయితే 104-105 కిలోమీటర్ల దూరము వస్తుంది అని ఇక్కడ మనకి తెలియజేస్తా ఉంటున్నది. యూదయ నుంచి సమరయకు వెళ్ళాలంటే ఒక 105 కిలోమీటర్లు, అనగా కరెక్ట్ గా హాఫ్ ఆఫ్ ద డిస్టెన్స్ లో ఈ సమరయ ప్రాంతం అనేటువంటిది అక్కడ ఉంది. ఈ యొక్క చాలా మంది యూదులు సమరయ ప్రజలను తప్పించుకునేందుకు ఆ యొక్క ప్రదేశము బయటగా చుట్టుదారిన ప్రయాణిస్తూ వెళ్లేటువంటి వారు ఆ యొక్క దినాలలో. కానీ క్రీస్తు ప్రభు వారు సమరయ మార్గము గుండా వెళ్ళవలసినటువంటి తరుణం అక్కడ ఆసన్నమైంది. అందరూ ఆ యొక్క సమరయులను అసలు తప్పించుకొని వాళ్ళని వదిలిపెట్టి వాళ్ళ ముఖాలు చూడకుండా ఉండేటువంటి తరుణంలో యేసుక్రీస్తు ప్రభు వారు అసలు అటుగా ఎందుకు వెళ్ళవలసి వచ్చింది? ఇందాక చెప్పుకున్నట్లుగా అది దైవికమైనటువంటి ఒక ప్రణాళిక, తండ్రి చేత ఏర్పాటు చేయబడినటువంటి ప్రణాళిక. కావున యేసుక్రీస్తు ప్రభు వారు అటు వెళ్తున్నారు. ఎందుకు యేసుక్రీస్తు ప్రభు వారు ప్రత్యేకంగా సమరయకు వెళ్ళాలి? అసలు ఎందుకు సమరయులకు యూదులకు ఆ యొక్క వ్యత్యాసము, ఆ యొక్క వైరము అనేటువంటిది మనము చూసినట్లయితే అది కూడా కొంచెము చారిత్రకంగా మనం చూడాలి. పాత నిబంధన కాలంలో అక్కడ మనకి అన్ని తెలియజేస్తా ఉంటున్నది. అది మొదటి రాజుల గ్రంథము 16వ అధ్యాయం 24వ వచనంలో ఇవన్నీ కూడా చూస్తే ఆ యొక్క సమరయ అనేటువంటిది ఏ విధంగా ఏర్పాటు చేయబడింది, ఏ విధంగా అక్కడ క్యాపిటల్ సిటీగా కాబడింది అనేటువంటిది అక్కడ కనబడుతుంది. ఇది ఎప్పుడు అనంటే ఈ యొక్క రాజకీయంగా సొలొమోను మహారాజు యొక్క పరిపాలన అనంతరము ఆ ఇశ్రాయేలు దేశం అనేటువంటిది 2 ముక్కలుగా విడిపోయింది. విడిపోయినటువంటి ఆ యొక్క తరుణములో అష్షూరు రాజు అనేటువంటి వాడు ఆ యొక్క ఇశ్రాయేలీలో ఉన్నటువంటి ఆ యొక్క 10 గోత్రముల యొక్క యూదులను కూడా అందరిని తీసుకొని తను వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయినప్పుడు కొంతమంది మట్టుకే అక్కడ మిగిలిపోయారు. కొంతమంది యూదా జాతి మట్టుకే అక్కడ మిగిలిపోయింది. ఆ మిగిలిపోయినటువంటి వాటితో పాటు యూదేతరులు అనగా అన్యజనులను కూడా తీసుకొని ఓమ్రి అనేటువంటి రాజు ఇటువైపుగా ఉత్తర దిక్కుగా వారు ప్రయాణం చేసుకుంటూ వచ్చి అక్కడ ఒక కొండను వారు కొనుక్కొని ఆ కొండ మీద ఒక పట్టణమును నిర్మించి దానికి ఒక చక్కనైనటువంటి పేరు పెట్టారు. ఏమని పేరు పెట్టారు వాళ్ళు? అక్కడ షోమ్రోను అని నామకరణం చేసి షోమ్రోను అనగా సమరయ. షోమ్రోనికి అక్కడ ఫుట్ నోట్ ఇస్తాడు, వర్ణనిచ్చి కింద మీనింగ్ ఉంటుంది చూడండి. షోమ్రోను అని అనగా సమరయ. అది రాజుల గ్రంథం, మొదటి రాజుల గ్రంథం 16వ అధ్యాయం 24వ వచనంలో మనకి కనబడుతుంది. ఆ సమరయ అనేటువంటిది అక్కడ ఏర్పాటు గావింపబడినటువంటిది. ఆ యూదులు యూదేతరులు వీరందరినీ కలుపుకొని ఆ కొన్ని గోత్రముల వారిని అందరినీ కూడా కలుపుకొని ఈ ఓమ్రి అనేటువంటి రాజు ఆ సమరయ పట్టణమును రాజధానిగా చేసుకొని అక్కడ అతడు పరిపాలన చేసుకుంటూ వస్తున్నాడు. అప్పటి వరకు అక్కడ బందీలుగా ఉన్నటువంటి కొంతమంది యూదులు, ఈ యొక్క ఇశ్రాయేలీలు అందరూ కొంతమంది అక్కడ చెరసాలలో బంధింపబడ్డారు. ఆ యొక్క దాతృత్వం దీని దాస్యపు శృంఖలాలలోనికి వెళ్ళిపోయారు. వారందరూ కూడా విడిపింపబడి బయటకు వచ్చిన తర్వాత ఈ యొక్క సమరయులను, ఈ యొక్క అన్యజనులను, అంటే అన్యజనులు వీరందరూ కూడా కలిసిపోయి ఉన్నటువంటి దానిని చూసి ఈ యూదులందరూ కూడా, మిగిలినటువంటి ఆ యొక్క విడిపింపబడినటువంటి యూదులందరూ కూడా బయటికి వచ్చి వారి యొక్క ఆచార వ్యవహారాలన్నిటినీ బట్టి అవి నచ్చక వారు బయటికి వచ్చేసారు. అప్పటి నుంచి ఈ సమరయుల మీద వైరవము అనేటువంటిది, ఒక ద్వేష భావము అనేటువంటిది వీరికి అక్కడ కలిగిందనమాట. ఎందుకు అంత అంటే ఈ సమరయులు పెంటాక్వే అంటే ఆ ముందు ఉన్నటువంటి 5 ఖండాలు, ఆది కాండము, నిర్గమకాండము, ఈ యొక్క కాండాలు ఏవైతే ఉన్నాయి వీటన్నిటిని పెంటాక్వే అంటారు. మోషే గారు రాసినటువంటి ఆ యొక్క ధర్మశాస్త్రం అంతటిని కూడా పెంటాక్వే అంటారు కదా. ఆ పెంటాక్వేని నమ్ముతారు. కానీ ఆనాడు ఇశ్రాయేలీయులు ఏ విధముగా యెహోవా దేవునికి వారు వ్యతిరేకముగా వెళ్ళిపోయి వారి ఇష్టము వచ్చినట్లుగా ఇతర దేవతలను ఏర్పాటు చేసుకొని వాటికి వారు పూజింపసాగారో ఆ విధమైనటువంటి ఆ యొక్క నడిపింపు అంతా కూడా అటువంటిది వీరికి యూదులకు నచ్చక
వీరిని అందరినీ వెలివేసినటువంటి వారుగా చేసి, అంటరాని వారుగా చేసి, యూదులందరూ కూడా వేరే మార్గమున వారు వెళ్ళిపోవలసి వచ్చింది. వారు యెహోవాను ఆరాధించుట మానివేశారు. ఈ యొక్క సమరయులు అనేటువంటి వారు, ది సమారిటన్స్ withdrew from the worship of Yahweh at Jerusalem. యెరూషలేములో యెహోవా దేవుని యొక్క ఆరాధనను వాళ్ళు సంపూర్తిగా దాని నుంచి విరమించుకున్నారు. అలా విరమించుకొని వారికి ఇష్టము వచ్చినటువంటి త్రోవలో వారు వెళ్ళి, వారికి ఇష్టం వచ్చినటువంటి ఆ యొక్క దేవతలు అన్నిటినీ కూడా ఏర్పాటు చేసుకొని వాటిని వారు ఆ సమరయ్యలో పూజించడం అనేటువంటిది మొదలు పెట్టారు. కాబట్టి ఈ యొక్క చారిత్రక విధానములను బట్టి మనము చూసినట్లయితే ఈ యొక్క యూదులు అనేటువంటి వారు, ఈ సమారిటన్స్, ఈ యొక్క సమరయులు అయితే ఎవరైతే మనం ఇప్పుడు మాట్లాడుకుంటున్నామో వారందరూ కూడా భిన్న మత అవలంబన చేసేటువంటి వారిగా వారిని గుర్తించి, వీరు యెహోవా దేవునికి కాకుండా ఇతరులను వీరు పూజించడం మొదలు పెట్టారు, ఆరాధించడం మొదలు పెట్టారని, భిన్న మతాలు, భిన్న పద్ధతులు, రకరకాల సాంస్కృతిక వ్యవహారాలతో వీరు ముందుకు వెళుతున్నారని వారిని కంప్లీట్ గా నిరాకరించేశారు యూదులు. వీరితో మాకు సాంగత్యము లేదు, వీరితో మాకు పొత్తు వలదు అని వారిని ఒక అంటరాని వారుగా వారు చేసుకొని వారిని సంపూర్తిగా వారిని త్యజించి వేసినట్లుగా చూస్తున్నాం. ఈ యొక్క ఒమ్రీ యొక్క పరిపాలన కాలంలో మిగిలినటువంటి యూదులతోటి చేరి ఈ యొక్క అన్యజనులు కూడా చేరి రావడం వల్ల, వారితో కలిసి వారు అక్కడ పరిపాలన సాగిస్తూ ఉండడం వల్ల అక్కడ ఏమైంది అని అంటే, ఈ యొక్క వీరికి ఇతర తెగల వారందరూ కూడా యూదులను ఇంటర్ మ్యారేజెస్, మనం ఈ రోజుల్లో వాడుక భాషలో ఉండేటువంటిది కులాంతర వివాహాలు అని చెప్తూ ఉన్నాం. అటువంటి వివాహాలు వారు చేసుకోవడం వలన, ఈ అన్యజనులకు యూదులకు మధ్యలో అక్కడ వారు ఆ వివాహాలన్నీ చేసుకోవడం వలన, వారి ఆచార వ్యవహారాలతో వారు కలిసి వెళ్లిపోవడం వలన, అటువంటివన్నీ కూడా నచ్చినటువంటి వీరందరూ ఈ యొక్క సమరయులను, ఆ తెగవారినందరినీ కూడా, సమరయులందరినీ కూడా వెలివేసినట్లుగా అక్కడ చూపిస్తూ ఉన్నాడు. కాబట్టి వేరు తెగలు, వేరు సంస్కృతి, ఆ యొక్క పద్ధతులు, ఆచారాలు ఈ యొక్క సమరయులు పాటిస్తూ వస్తున్నారు. కావున యెహోవా దేవుని వారు విస్మరించారు. కావున ఈ యూదులు అనేటువంటి వారు వారిని కలవడం గాని, వారిని చూడడం గాని, వారితో మాట్లాడడం గాని ఉండేటిది కాదు. ఈ స్ట్రిక్టర్ జ్యూస్ అంటే కఠినంగా వ్యవహరించేటువంటి యూదులైతే అసలు ఆ సమరయులతోటి గాని, ఆ సమరయ స్త్రీలతోటి గాని, ఇతరులతో ఎవరితో మాట్లాడినప్పటికీ కూడా వారికి చట్టరీత్యా చాలా కఠిన శిక్షలు విధిస్తూ ఉండేటువంటి వారు. అటువంటి ఆ యొక్క తరుణములో, అటువంటి వైషమ్యమైనటువంటి పద్ధతులు ఇవన్నీ కలిగినటువంటి తరుణములో యేసు క్రీస్తు ప్రభువారు ఆ సమరయ మార్గమున వెళ్ళవలసి వచ్చెను. ఎంత ప్రాముఖ్యత కలిగిందండి! దేవునికి దూరంగా వెళ్లిపోయినటువంటి వారు, తండ్రికి విరోధముగా వెళ్లిపోయినటువంటి వారు నివసిస్తున్నటువంటి ఆ యొక్క ప్రాంతమునకు వెళ్ళాలి అని అంటే, అటువంటి మార్గము గుండా వెళ్ళాలి అని అంటే చాలా ధైర్యం కావాలి. అక్కడ ఏ పండుగలు కూడా ఏమీ కనబడడం లేదు. ఇటు నుంచి అటు, అటు నుంచి ఇటు వెళ్ళాలి అని అంటే, మార్గ మధ్యములు అటు నుంచి వెళ్తారు అని అంటే అది అస్సలు లేనేలేదు. కానీ ఆయన వెళ్ళవలసి వచ్చింది. ఎందుకు? బహుశా అది దగ్గర మార్గం అని కావచ్చు అని కొంతమంది అనుకుంటా ఉండవచ్చు, ఇందాక మనం చెప్పుకున్నట్లుగా. అదే విధంగా లేకపోయినట్లయితే ఆ సమరయలో చేయవలసినటువంటి పని ఏదైనా ఉంటే ఆ విధంగా ఆయన ప్రయాణించి ఉండవచ్చును అనేటువంటి భావంను కూడా మనం గమనించవలసినటువంటిది. చాలా ప్రాముఖ్యత. ఆ దగ్గర మార్గం మొదలు పెట్టేయండి. ప్రభువారు తలుచుకుంటే దగ్గర దూరం ఏంటండి? ఆయనకి అటువంటిది ఏం లేదు. కానీ ఆయన దైవిక ప్రణాళిక ప్రకారము ఆయన అక్కడ చేయవలసినటువంటి ఆ యొక్క సమరయ మార్గము గుండా ఆయన వెళుతూ వస్తున్నాడు. ఆయన హడావిడిగా వెళ్ళిపోవాలి, తొందరగా వెళ్ళిపోవాలి అని ఒకవేళ మనం అనుకున్నట్లయితే, షార్టెడ్ డిస్టెన్స్ అంటున్నారు కదా, సో తొందరగా వెళ్ళిపోవడానికి ఆయన అటు వెళ్ళిపోవడానికి వచ్చాడు అని అనుకుంటే, 40వ వచనంలో మనం చూసినట్లయితే అక్కడ ఆయన హడావిడిగా వెళ్ళిపోయేటువంటి పరిస్థితి కనబడడం లేదు. చూడండి, 40వ వచనం యోహాను సువార్త 4వ అధ్యాయంలో మనం చదువుకున్నట్లయితే, ఆ సమరయులు ఆయన యొద్దకు వచ్చి తమ యొద్ద ఉండుమని ఆయనను వేడుకొనేది గనుక ఆయన అక్కడ 2 దినములుండెను. తొందరగా వెళ్ళిపోవాలంటే 2 దినములు ఎందుకు ఆగిపోతాడండి? ఆయన ఆగడు కదా.
సో దేర్ వాజ్ ఎ పర్పస్. అక్కడ గొప్ప ప్రణాళిక, గొప్ప కార్యం అనేటువంటిది చేయవలసి ఉన్నది. కావున ఆయన ఆ సమరయ గుండా వెళ్ళవలసినటువంటి అవసరం అక్కడ వచ్చింది. అయితే ఈ అధ్యాయం మిగతా భాగమంతా కూడా సమరయ ప్రాంతంలో చేయాలనుకున్న ఒక పని ఆయనకు ఉందని మనకి అక్కడ తెలియచేస్తుంది. ఎంత మంచి పని అండి అది. అలా ప్రయాణం చేయడానికి మరో కారణం కూడా బహుశా ఆ ప్రజలపై యూదులకు సామాన్యంగా ఉండేటువంటి ద్వేషము తనకు లేదని చూపించడానికి కాబోలు యేసుక్రీస్తు ప్రభువారు ఆ యొక్క సమరయ గుండా అక్కడ వెళ్తూ ఉన్నాడు. అలాగ వెళ్ళినప్పుడు ఆయనకి ఆ బావి దగ్గరికి వెళ్లి కూర్చున్నప్పుడు ఏమైందండి? ఎందుకు కూర్చున్నాడు? 6వ వచనంలో మనం చూసినట్లయితే ఆయన అలసిపోయి ఆ బావి దగ్గర ఆయన కూర్చున్నట్లుగా అక్కడ చూస్తున్నాం. ఆయన ఒంటరిగా అక్కడ కూర్చున్నాడు. ఆయన అలసిపోవడాన్ని చూపిస్తుండడము, ఈ యొక్క మాటను యోహాను సువార్తికుడు ప్రస్తావించడం అనేటువంటిది క్రీస్తు ప్రభు వారి యొక్క మానవ స్వభావాన్ని ఇక్కడ మనకి తెలియచేస్తూ ఉన్నాడు. దేవుడైతే దేవునికి అలసట అనేటువంటిది అసలు ఉండనే ఉండదు. ఆయన మానవుడు గనక ఆయన ఆ యొక్క అలసటను మనకి తెలియచేస్తూ ఉన్నాడు. దేవునికి ఆయనకు అలసట ఉండదని యెషయా గ్రంథంలోని 40వ అధ్యాయం 28వ వచనంలో చూసినట్లయితే మనకి కనబడుతుంది. మనిషిగా కాలినడకన సుదీర్ఘ ప్రయాణము ఆయన చేసుకుంటూ వచ్చాడు. కావున అందరిలాగే అలసిపోయాడు ఆయన. క్రీస్తు ప్రభువారు సుదీర్ఘ ప్రయాణం 100 పైన కిలోమీటర్ల పైబడి ఆయన యూదయ నుంచి ప్రయాణము చేసుకుంటూ కాలినడకన సమరయకు వచ్చాడండి క్రీస్తు ప్రభువారు. ఆ యొక్క బావి దగ్గర కూర్చున్నాడు సమరయలో. యాకోబు బావి, చరిత్ర కలిగినటువంటి యాకోబు బావి. దాని గురించి ఇప్పుడు మనం చెప్పుకోవడం లేదు. కానీ ఆ యొక్క బావి దగ్గర ఆయన అలసట తీర్చుకున్నటకు అక్కడ కూర్చున్నప్పుడు 7వ వచనంలో మనం చూసినట్లయితే ఒక సమరయ స్త్రీ అక్కడ నీళ్లు చేదుకొనుటకు గాను ఆ యొక్క బావి దగ్గరికి వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. సహజంగా ఇన్ జనరల్ అక్కడ ఆ సమరయలోని స్త్రీలందరూ కూడా ఈ యొక్క సూర్యుని యొక్క తాకిడికి, ఈ యొక్క ఎండ వేడిమి యొక్క ప్రభావములను తప్పించుకున్నటకు గాను వారు గుంపులుగా ఉదయకాలమున లేక సాయం సమయములో వారు ఆ బావి దగ్గరకు వచ్చి నీళ్లు చేదుకొని వెళ్తూ ఉండేటి వారంట, లభ్యమైనటువంటి ఆ యొక్క ఆధారాల ప్రకారం. కానీ ఈ సమరయ స్త్రీ మటుకు అక్కడ వాక్యంలో చక్కగా క్లియర్ గా తెలియచేస్తూ ఉంటున్నాడు. అక్కడ చూడండి 6వ వచనములో మనము ఒకసారి చదువుకున్నట్లయితే అక్కడ యాకోబు బావి ఉండేను గనుక యేసు ప్రయాణం వలన అలసి ఉన్న రీతిని ఆ బావి యొద్ద కూర్చుండెను. అప్పటికి ఇంచుమించు 12 గంటల ఆయను. సమయాన్ని సూచిస్తున్నాడు చూడండి యోహాను. చాలా ప్రత్యేకత ఉంది దీనికి. సమయం చూపించవలసినటువంటి అవసరం ఏంటి? అప్పటికి ఇంచుమించు 12 గంటల ఆయను. ఇట్ వాజ్ ద 6th అవర్ అని ఇంగ్లీష్ బైబిల్లో మనకి చూపిస్తూ ఉన్నాడు. 6th అవర్ అంటే ఉదయకాలము 6 గంటల నుంచి మనము తీసుకున్నట్లయితే ఆ యొక్క సంధ్యా సమయంలో ఒక ఉదయకాలం నుంచి చూసినట్లయితే 6th అవర్ అని అంటే 12 గంటలని అక్కడ క్లియర్ గా రాస్తున్నాడు. ఇక్కడ డైరెక్ట్ గా ఇంచుమించు 12 గంటలు అయ్యారని యోహాను రాస్తున్నాడు. ఎందుకు ఆ సమయాన్ని అక్కడ ప్రస్తావిస్తున్నారు అని అంటే, మరి ఆ యొక్క స్త్రీలందరూ కూడా వారు చక్కగా వారు ఉదయకాలమునే బయలుదేరి వచ్చేస్తారు, సాయంకాలం వచ్చి తీసుకుని వెళ్తారు. ఈ సమరయ స్త్రీ మటుకు ఆ మధ్యాహ్న కాలంలోనే వచ్చింది, 12 గంటలకు వచ్చింది. ఎందుకు అనంటే ఆమె ఉన్నటువంటి ఆ యొక్క స్థితిని బట్టి, ఆమెకు ఉన్నటువంటి ఆ యొక్క పాపపు స్థితిని బట్టి ఇతరులందరూ ఆమెను ద్వేషించడం వలన, ఇతరులెవ్వరు కూడా ఆమెతో కలవకపోవడం వలన ఆమె ఒక్కతే ఆ మధ్యాహ్న కాల సమయంలో వచ్చి తనకు అవసరమైనటువంటి ఆ నీటిని ఆమె చేదుకొని అక్కడికి వెళ్తున్నట్లుగా మనము చూస్తూ ఉంటున్నాం. కాబట్టి ఆమె ఎటువంటి పాపపు స్థితిలో ఉన్నదో, ఎటువంటి చింత కలిగినటువంటి స్థితిలో ఆమె ఉంటుందో మనం అర్థం చేసుకోవచ్చు. అటువంటి స్త్రీ అక్కడికి వచ్చి నీళ్లను చేదుకొని ఉన్నప్పుడు క్రీస్తు ప్రభువు అంటున్నాడు, నాకు దాహమునకిమ్ము, గివ్ మీ ఎ డ్రింక్. ఆమె వెంటనే అంటున్నది, ఒక యూదుడమైనటువంటి నీవు, ఒక సమరయురాలినైనటువంటి నన్ను ఏ విధముగా నీవు నన్ను నీళ్ళిమ్మని నీవు అడుగుతున్నావు అని అక్కడ ఎదురు ప్రశ్న వేస్తుంది. వారందరికీ కూడా తెలుసు
వారి యొక్క ఈ యొక్క వేష భాషలను బట్టి అతడు యూదుడా లేక సమరయుడా అనేటువంటిది వారికి తెలిసిపోతుంది. యూదుడు అయినటువంటి నీవు నన్ను ఏ విధముగా నీవు నన్ను అడుగుతున్నావు, అది కూడా ఒక స్త్రీని. వారి సంభాషణ చాలా చక్కగా అక్కడికి వెళ్ళిపోతుంది. చివరిలో దానిని చూద్దాం. ఆ సమయంలో మన శిష్యులందరూ ఎక్కడికి వెళ్ళారు? 7వ వచనంలో చూసినట్లయితే, 8వ వచనంలో మనము చూసినట్లయితే ఆయన శిష్యులు ఆహారము కొనుటకు ఊరిలోనికి వెళ్లి ఉండిరి. ఆహారము తెచ్చుటకు గాను వారు కొనుటకు, ఆహారం తేవడం కాదండి, ఆహారము కొనుటకు గాను వారు ఊరిలోనికి వెళ్లి ఉండిరి. ఏ ఊరిలోకి వెళ్లారు వాళ్ళు? ఎక్కడైనా బయట ప్రాంతంలోనికి వెళ్లారా? కాదు, ఆ యొక్క సమరయ ప్రాంతంలోనికి వాళ్ళు వెళ్లారు. ఆ సమరయ ఊరిలోకి వాళ్ళు వెళ్లారు. అనగా అక్కడ ఏమిటి అంటే, ఈ యొక్క వచనము దేనిని సూచిస్తుంది అంటే, యేసుక్రీస్తు ప్రభువారు మరియు ఆయన యొక్క శిష్యులు ఆ సమరయులు సిద్ధపరిచినటువంటి, చేసినటువంటి, అమ్ముతున్నటువంటి ఆ యొక్క ఆహార పదార్థములను వారు వాటిని కొనుక్కొనుటలో వారికి ఏ అభ్యంతరము లేదు అని తెలియచేయుట, అక్కడ విధింపబడుతున్నటువంటి షరతులకు వారు ఆ షరతులు నియమ నిబంధనలకు విరుద్ధంగా వారు వెళ్లి ఆ యొక్క సమరయులు చేసినటువంటి ఆ యొక్క ఆహార పదార్థములన్నింటినీ వారు అక్కడ కొనుక్కొని వారు తీసుకొని వచ్చినట్లుగా అక్కడ మనం గమనించాలి. వారు వెలివేయబడినటువంటి వారు, వారి దగ్గరికి యూదులు ఎవరు వెళ్ళకూడదు, వారు అమ్మేటి ఏమీ కొనకూడదు, వారు చేసినటువంటి వస్తువులు ఏమీ ముట్టుకోకూడదు. అయినప్పటికీ యేసుక్రీస్తు ప్రభువారు తన శిష్యులను పంపించి వారి దగ్గర నుంచి అయితే తెప్పిస్తాడు. క్రీస్తు ప్రభు వారికి అక్కడ సమరయ స్త్రీకి జరిగినటువంటి ఆ యొక్క సంభాషణలో మనం చూసుకుంటూ ఉన్నట్లయితే, మొదటగా ఈమె యేసును దాహముతో ఉన్నటువంటి ఒక యూదునిగానే చూసింది. అయితే వారి యొక్క సంభాషణ ముందుకి వెళుతూ ఉన్నటువంటి కొద్ది ఆ యొక్క సమయంలో ఆయన ఎవరు అనేటువంటి విషయము ఆమెకి మరింతగా అక్కడ అర్థమవుతూ వస్తుంది. 10 నుంచి 15 వచనాలు చూసినట్లయితే ఆయన వాగ్దానాలు చేసి ఆశీర్వాదాలు, దీవెనలు ఇచ్చేటువంటి వ్యక్తిగా ఆయన కనబడుతూ ఉన్నాడని ఆమె గ్రహిస్తూ ఉన్నది. 19వ వచనంలో చూస్తే ఆమె అంటున్నది, నీవు ఒక ప్రవక్తవు అని. ఆమె ఉన్నటువంటి స్థితిని, ఆమె ఉన్నటువంటి ఆ యొక్క నీచమైనటువంటి వృత్తిని అన్నింటినీ కూడా ఆయన అక్కడ వేలెత్తి చూపించినప్పుడు, ఆయన చూపిస్తున్నప్పుడు ఈయన నిజంగా ప్రవక్త అని ఆమెనే ఒప్పుకుంటూ ఉన్నది. 25, 26, 29 వచనాలలో మనం చూసినట్లయితే ఆయనని ఒక అభిషిక్తునిగా ఆమె గుర్తిస్తున్నది. చూస్తున్నారా ప్రియులారా? మనము క్రీస్తు ప్రభువారిని ఏ విధంగా మనం చూస్తున్నాం? ఆయనని కేవలము ఒక దాహము అడుగుతున్నటువంటి ఒక వ్యక్తిగా మన మానవునిగా మనం చూస్తున్నామా? లేక వాగ్దానాలు ఇచ్చేటువంటి ఒక గొప్ప వ్యక్తిగా మనం చూస్తున్నామా? లేక ఆయన ఒక ప్రవక్తగా మనం చూస్తున్నామా? ఒక అభిషిక్తునిగా మనము చూస్తున్నామా? ఆయన యొక్క వాక్య భాగములు, ఆయన యొక్క మాటలు, ఆయన యొక్క సందేశాలు, ఆయన యొక్క గొప్ప కార్యములన్నింటినీ చూసి ఆయనను మనం ఏ విధంగా పరిగణిస్తూ ఉన్నాం? ఆయన ఒక రక్షకునిగా మనం పరిగణిస్తున్నామా లేదా? ఆలోచన చేసుకుందాం ప్రియులారా. క్రీస్తు ఎవరో దశల వారీగా అర్థం కావడం అనేటువంటిది విశ్వాసులందరూ కూడా తెలుసుకోవలసినటువంటి అనుభవం అది. కాబట్టి మనము ఈ యొక్క జీవజలములను గురించినటువంటి మాట క్రీస్తు ప్రభువారు అక్కడ ప్రస్తావిస్తూ ఉన్నాడు. నీవిచ్చేటువంటి నీళ్లు తాగినటువంటి వారు తిరిగి తప్పికొంటారు, గాని నేనిచ్చేటువంటి నీళ్లు తాగితే, నా జీవజలములను తాగినట్లయితే ఎవడు తిరిగి ఆ దప్పికొనడు అనేటువంటి మాటను అక్కడ తెలియజేస్తూ ఉంటున్నాడు. జీవజలము అని అంటే ఆయన ఇచ్చేటువంటి నూతన జీవము, క్రీస్తు ప్రభు వారు ఇచ్చేటువంటి నూతన జీవము. ఆ నూతన జీవంలో ఏముండేదంటే, మొట్టమొదటిగా నూతన జన్మ అనేటువంటిది కనబడుతుంది 3వ అధ్యాయం 5వ వచనంలో మనం చూసినట్లయితే. అదేవిధంగా శాశ్వత జీవము అనేటువంటిది కనబడుతుంది 3వ అధ్యాయం 16వ వచనంలో చూసినట్లయితే. నూతన జన్మ, శాశ్వత జీవము. 3వదిగా ఏమిటి అంటే, విశ్వాసుల హృదయములో నివసించే దేవుని ఆత్మ. ప్రతి విశ్వాసి యొక్క హృదయంలో నివసించేటువంటి దేవుని ఆత్మగా అక్కడ ఈ నూతన జీవం అనేటువంటిది కనబడతా ఉంది. అది 7వ అధ్యాయం 37 నుంచి 39 వచనాలలో మనము చూసినట్లయితే ఈ యొక్క భావాలన్నీ కూడా దాంట్లో ఇమిడి ఉన్నట్లుగా అక్కడ తెలియచేయబడుతూ ఉన్నది. అప్పుడు క్రీస్తు ప్రభు వారిని ఆమె ఎరిగి ఉంటున్నది. ఆయన యొక్క అభిషిక్తుడిగా, ఆయన యొక్క ప్రవక్తగా, ఆయన యొక్క రక్షకుడిగా ఆయనను ఆమెను గుర్తిస్తూ ఉన్నది. ఆ యొక్క తరుణములో అప్పుడు క్రీస్తు ప్రభు వారు అంటాడు 21వ వచనంలో, ఇందాక మనము చదువుకున్నట్లుగా అక్కడ అమ్మ ఒక కాలము వచ్చుచున్నది, ఆ కాలమందు ఈ పర్వతము మీదనైనను యెరూషలేములోనైనను మీరు తండ్రిని ఆరాధింపరు, నా మాట నమ్ముము అని అంటున్నాడు. అది ఏమిటి అని అంటే, వారి యొక్క సమరయుల యొక్క ఆరాధన పద్ధతి మారిపోయింది.
యూదుల యొక్క ఆరాధన వేరుగా ఉంటున్నది. ఇవన్నీ కూడా రాబోయే దినాలలో మారిపోతూ ఉన్నాయి. ఎందుకు అనంటే మెస్సియా ఎవరైతే వస్తారో మమ్మల్ని నడిపిస్తాడని మీరందరూ ఎదురు చూస్తున్నారో ఆ మెస్సియాను నేనే అక్కడ ఆమెకు ఆయన పరిచయం చేసుకొని వీటినన్నిటినీ మార్చేసేటువంటి వాడిని, నా యొక్క రాజ్యములో మిమ్మల్ని అందరినీ కూడా నేను పాలిభాగస్థులుగా చేయాలనేటువంటిదే నా ఉద్దేశమై ఉంటున్నది. కనుక ఆ కాలములో ఈ పర్వతము మీద నేను యెరూషలేములో నేను మీరు తండ్రిని ఆరాధింపరు అని అక్కడ చెప్తున్నారు. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితికి ఈ వాక్యాన్ని మనము దానిని అనుకూలపరుచుకొని మనము చూసినట్లయితే గడచిన మాసముగా నెల 15 రోజుల నుంచి మనము ఎక్కడికి వెళ్లి మనము క్రీస్తు ప్రభువారిని మనం ఆరాధిస్తున్నాం. క్రీస్తు ప్రభువారి ద్వారా తండ్రి అయినటువంటి యెహోవా దేవుని మనం ఆరాధిస్తున్నాం. ప్రియులారా, ఒకసారి ఆలోచన చేయండి. ఆ కాలం వస్తున్నదని అప్పుడే క్రీస్తు ప్రభువారు చెప్పాడా? మనల్ని హెచ్చరించుటకు గాను ఈ యొక్క వాక్యాన్ని ఈ దినాన మనకి చూపిస్తూ ఉన్నాడా? ప్రియులారా, ఒకవేళ ఇదే చివరి దినాలకు ప్రారంభమైనట్లయితే, చివరి దినాలకు ఇదే సంకేతమైతే మనము క్రీస్తు ప్రభువారిని ఏ విధంగా మనం చూస్తూ ఉన్నాం? ఆయనని ఒక మానవునిగానే చూస్తున్నామా? ఒక మామూలు మనిషిగా చూస్తున్నామా? ఒక ప్రవక్తగా చూస్తున్నామా? ఒక రక్షకునిగా చూస్తున్నామా? ఒక అభిషిక్తునిగా చూస్తున్నామా? నీవు నేను ఎటువంటి పరిస్థితుల్లో ఉంటున్నాము? మనకి కావలసినటువంటి ఇష్టమైనటువంటి రీతిలో ఆ యొక్క దేవతలను వాటిని వీటిని ఏర్పాటు చేసుకొని మన యొక్క పద్ధతులలో మనం ఆరాధనలు చేసుకుంటూ మనం వెళ్తున్నామా? లేకుంటే తండ్రికి ఇష్టమైనటువంటి రీతిలో మనం ఆరాధన చేస్తున్నామా? ఏ విధమైనటువంటి ఆరాధన కావాలి? ఆయన వచ్చు కాలమున ఆయన యొక్క క్రీస్తు ప్రభువారు తిరిగి వచ్చేటువంటి సమయంలో 23లో చెప్తాడు, ట్రూ వర్షిప్పర్స్, నిజముగా ఆయనని ఆరాధించేవారు ఏ విధముగా ఉంటారు అని అంటే, ఆయన వచ్చేటప్పటికి నిజముగా ఆయనని ఆరాధించేటువంటి వారు సిద్ధపడి ఉన్నట్లయితే అది ఒక పెద్ద మందిరము గాని, ఒక పెద్ద గోపురము గాని, ఒక పెద్ద పట్టణం మీద గాని ఆరాధించేటువంటి వారు కాదండి. నీవు ఉన్నటువంటి స్థానములోనే నీవు క్రీస్తు ప్రభువారిని ఆరాధిస్తూ నీవు కనబడినట్లయితే ఆయనతో పాటు తండ్రి దగ్గరికి నిన్ను తీసుకుని వెళ్ళడానికి ఆయన బహు సంతోషాన్ని కలిగి ఉంటున్నాడు అనేటువంటి మాటని ఇక్కడ మనం గమనించాలి. ప్రియులారా, నేను ఆ సంఘానికి వెళ్తున్నాను, ఈ సంఘానికి వెళ్తున్నాను, ఆ టెంపుల్ కి వెళ్తున్నాను, ఈ టెంపుల్ కి వెళ్తున్నాను కాదండి. ఇవన్నీ కూడా జరగవు. అక్కడ దేవుని యొక్క ఆరాధన జరగదు అని పర్టికులర్ గా ఇక్కడ చెప్తున్నాడు. వాటిని బట్టి ప్రాముఖ్యత లేదండి. నీవు ఏ విధంగా క్రీస్తు ప్రభువారిని నీవు ఆరాధిస్తున్నావు? నీవు ఎటువంటి రీతిలో నువ్వు యెహోవా దేవుని నీవు ఆయనని ఆరాధిస్తున్నావు? 22వ వచనంలో అంటాడు చూడండి, మీరు మీకు తెలియని దానిని ఆరాధించేవారు. మీకు తెలియనటువంటి రీతిలో మీ ఇష్టం వచ్చినటువంటి రీతిలో మీరు వెళ్ళి ఆరాధిస్తున్నారు. మేము మాకు తెలిసిన దానిని ఆరాధించేవారము. అక్కడ మేము అని అంటే క్రీస్తు ప్రభువారు అంటున్నాడు. ఆయన యూదుడు, ఆయన ఇష్ట ప్రకారం ఆయన పద్ధతి ప్రకారము ఆయనని ఆరాధించేటువంటి వారు. వారి ద్వారానే, అనగా అక్కడ చెప్తున్నాడు చూడండి, రక్షణ యూదులలో నుండియే కలుగుచున్నది. ఆ రక్షణ అనేటువంటిది, క్రీస్తు ప్రభువారు ఇచ్చేటువంటి రక్షణ అనేటువంటిది కేవలము యూదులలో నుండే వస్తుంది అని అక్కడ తెలియచేస్తున్నాడు. అనగా యూదులు అనగా క్రీస్తు ప్రభువారి నుంచే వస్తుంది. క్రీస్తు ప్రభువారిని ఎవరైతే ఆరాధిస్తారో వారి దగ్గర నుంచే ఈ రక్షణ అనేటువంటిది కలుగుతుంది. ఈ లోకమంతా కూడా, ఈ ప్రపంచమంతా కూడా ఇష్టమైనటువంటి రీతిలో, వారికి చేతనైనటువంటి రీతిలో అక్కడ ఇందాక తెలియజేస్తున్నాడు కదా, మీరు మీకు తెలియని దానిని ఆరాధించువారు. మీకు ఇష్టమైనటువంటి రీతిలో మీరు వెళ్ళి ఆరాధించుకుంటున్నారు. ఆరాధన ఎలా చేయాలో మీకు తెలియదు. అందుకనే ఈ యొక్క వైరస్ ని నేను మీ మీదకి పంపించాను. దీనిని బట్టైనా మీ యొక్క ఆరాధన పద్ధతిని, మీ యొక్క క్రమములను, మీ యొక్క తీర్మానములను మార్చుకొని సరి అయినటువంటి రీతిలో మీరు ఆరాధన చేయడానికి మీరు వస్తున్నారా లేదా అని చిన్న పరీక్ష చేయటకు గాను ప్రపంచమంతా కూడా ఈ యొక్క పరీక్షను పెట్టాడు. ఎటువంటి ఆరాధన నీవు చేస్తున్నావు? ప్రియులారా, ప్రియమైనటువంటి సహోదరుడా సహోదరి, గమనించాలి. ఆ యొక్క దినము, ఆ సమయం అనేటువంటిది ఆసన్నమైంది. ఒకనొక దినమున ఆ యెరూషలేము పట్టణము, ఆ పట్టణంలో ఉన్నటువంటి మందిరము కూడా కంప్లీట్ గా అది డిస్ట్రాయ్ చేయబడుతుంది. అక్కడ ఆరాధనలు జరగవు. జరగబోయేటువంటిది అదే. మరి నీ ఆరాధన ఏ విధంగా ఉంటున్నది? నీవు కూడా మరి రక్షించబడాలి అని అంటే ఆ రక్షణ ఎక్కడి నుంచి వస్తుంది? యూదులలో నుంచే వస్తుంది అంటున్నాడు. అనగా ఆ యూదుడైనటువంటి యేసు క్రీస్తు ప్రభువారు ఇచ్చేటువంటి ఆ రక్షణను మనం అందుకునేటువంటి రీతిలో మనం ఉండాలి.
మనం ఇంకా ఈ లోకమంతా కూడా, ఈ ప్రపంచమంతా కూడా ఆయన నమ్మటలేదు, ఇష్టమైనటువంటి రీతిలో వెళ్ళిపోతున్నారు. కావునని ఆయన ఈ దినాన మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు ప్రియులారా. కాబట్టి మనమందరం కూడా బహుజాగ్రత్తగా ఉండాలి. క్రీస్తు ప్రభువారు వచ్చేటువంటిప్పటికీ ఎటువంటి తారతమ్యాలు, ఎటువంటి వైషమ్యాలు, ఎటువంటి భేషజాలు అనేటువంటివి ఉండవు. అటు అంటరాని వారని కానీ, ఇటు యూదులని కానీ, పరిసయ్యులని కానీ ఎవరు ఉండరండి, అందరూ ఒకటే. ఎవరైతే సత్యముతోనూ ఆత్మతోనూ ఆయనను ఆరాధిస్తారో వారు మట్టికి తండ్రి చెంతకు చేర్చబడతారని ఇక్కడ మనకి తెలియచేయబడుతున్నటువంటిది. వారి యొక్క హృదయంలో నుంచి క్రీస్తు ప్రభు వారిని ఆరాధించాలి. 24వ వచనం, దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపాలి. మనం ఏ విధంగా ఆరాధిస్తున్నాం? మనం మామూలుగా ఆరాధించేస్తున్నామా? మనుషుల కోసం ఆరాధిస్తున్నామా? ఆహా, వాళ్ళు చేసేటువంటిది ఎలా ఉంది, వీళ్ళు చేసేటువంటిది ఎలా ఉంది అనుకుంటూ మనం చూసి మనుషులను ఇది చేసే విధంగా ముఖస్తుతి కోసం మనం చేస్తున్నామా, లేక క్రీస్తు ప్రభు వారిని ఆరాధించే విధంగా చేస్తున్నామా? ఒక్క స్త్రీ సాక్ష్యం వల్ల కలిగినటువంటి ఫలితం 39వ వచనంలో మనం చూసినట్లయితే, ఒక్క స్త్రీ సాక్ష్యం తన వలన కలిగినటువంటి ఫలితం ఏ విధంగా ఉందో చూడండి. ఆమె వెళ్ళింది, ఊరిలోనికి పరిగెత్తుకొని వెళ్ళింది. నేను చేస్తున్నటువంటి పనులు అన్నీ కూడా అక్కడ తెలియచేసినటువంటి వ్యక్తి ఒకడు ఉన్నాడు. మీరు వచ్చి చూడండి, నేను చేసేటువంటి పనులు ఎవరికి తెలియవు, ఎవరికి నేను చెప్పలేదు, కానీ ఆయన మటుకు అన్ని చెబుతూ ఉన్నాడు. నేను 5 భర్తలను కలిగి ఉన్నానని, ఇప్పుడు ఉన్నటువంటి వాడు నా భర్త కాదని అక్కడ తెలియచేస్తున్నాడు. ఇక్కడ ఒక మాటను గమనించాలి ప్రియులారా. క్రీస్తు ప్రభు వారు ఒకటి హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. ఈ యొక్క దినాలలో లివింగ్ టుగెదర్, కలిసి ఉండడం అనేటువంటిది ఒక రెగ్యులర్ ఆనవాయితీగా మారిపోయింది ప్రపంచవ్యాప్తంగా. లివింగ్ టుగెదర్, దానిని కూడా ఒక వివాహంగానే భావిస్తూ వారి భార్య భర్తలు గానీ చెప్పుకుంటూ వాళ్ళు తిరుగుతున్నారు, కానీ వివాహాలు కాలేదు. లివింగ్ టుగెదర్. ఈ స్త్రీ దగ్గర ఉన్నటువంటి వ్యక్తి కూడా నీ పెర్మిట్ ని తీసుకొని రా అంటే, నాకు పెర్మిట్ లేడు అని అంటారు కదా. అవును, ఇప్పుడు ఉన్నటువంటి వాడు నీ పెర్మిట్ కాదు అంటున్నాడు యేసుక్రీస్తు ప్రభు వారు. అంటే అటువంటి రిలేషన్షిప్స్ ని యేసు క్రీస్తు ప్రభు వారు యాక్సెప్ట్ చేయడం లేదు ప్రియులారా. ఎవరైనా అటువంటి లివింగ్ టుగెదర్ అనేటువంటి రిలేషన్షిప్స్ లోకి వెళుతున్నట్లయితే క్రైస్తవ బిడ్డలారా, విశ్వాసులారా గమనించండి, యేసు క్రీస్తు ప్రభు వారు ఆ రిలేషన్షిప్ ని ఆయన యాక్సెప్ట్ చేయడు. దానికి ఫలితం అనుభవించవలసి ఉంటుంది. ఆ యొక్క స్త్రీ ఇచ్చినటువంటి సాక్ష్యం వలన కలిగినటువంటి ఫలితం ఎంత గొప్పగా ఉందో చూడండి. ఆ ఊరినే మార్చివేసింది. క్రీస్తు పక్షంగా మాట్లాడేందుకు ఎప్పుడూ ధైర్యంగా సిద్ధంగా ఉండాలి మనం. అలాగా మాట్లాడినట్లయితే దేవుడు మన కోసం ఏం చేస్తాడో మీరు చూడండి. దేవుని సేవకులందరూ కూడా, దేవుని నమ్మినటువంటి బిడ్డలందరూ కూడా, దేవుని విశ్వాసులందరూ కూడా ఆయనకు సాక్షులుగా ఉండాలి. ఆ సాక్ష్యము ఏ విధంగా ఉండాలి? 42వ వచనంలోనికి వచ్చినట్లయితే, ఆ స్త్రీ వెళ్లి చెప్పిన వెంటనే ఆ ఊరి వారందరూ ఆమె చెప్పినటువంటి మాటలను బట్టి ఆ సమరయులందరూ కూడా ఈయనని ఎదుర్కొనడానికి ఇక్కడికి వచ్చారు. 42వ వచనంలో మనము చూసినట్లయితే, మా మట్టుకు మేము విని ఈయన నిజముగా లోకరక్షకుడని తెలుసుకొని నమ్ముచున్నామని. ఎంత గొప్ప సాక్ష్యం అండి! ఆ యొక్క స్త్రీ చేసినటువంటి పాపమును బట్టి ఆమెతోటి ఎవ్వరు మాట్లాడేటువంటి వారు కాదు. ఆమె ఒంటరిగా వెలివేయబడినటువంటి స్థితిలో ఆమె ఉంటున్నటువంటి ఆ యొక్క తరుణములో ఆమె మాటను విని క్రీస్తు ప్రభువారిని చూచుటకు వచ్చి ఆయనను వారితో కూడా ఉండమని బలవంతము చేసి అలాగా అడిగినప్పుడు వారు ఆయన మాటలకు ఆశ్చర్యపడి, ఆయన మాటలకు ఆకర్షితులై ఇంకా కొద్ది దినములు ఉండమంటే క్రీస్తు ప్రభు వారితో 2 దినములు అక్కడే ఉండిపోయాడు. ఆయనకి తొందర లేదు, అక్కడి నుంచి వెళ్ళిపోవలసినటువంటి అవసరం లేదు. వీరిని అందరినీ కూడా మార్చాలి. నిన్ను నన్ను మార్చడానికి క్రీస్తు ప్రభు వారు రావడానికి సిద్ధంగా ఉన్నాడు ప్రియులారా. ఈ యొక్క కరోనా వైరస్ సమయంలో మనమందరం ఇంట్లో ఉంటున్నటువంటి తరుణంలో క్రీస్తు ప్రభు వారు మన దగ్గరికి రావడానికి సిద్ధంగా ఉన్నాడు. మనము ఏ విధముగా ఆయనని ఆరాధిస్తున్నాము, మనము ఏ విధముగా ఆయనని మనము కొలుస్తున్నాము, ఆయన నిజమైనటువంటి రక్షకునిగా మనము చూస్తున్నామా లేదా అని మనల్ని గమనించుకున్నటకు గాను ఆయన ఈ లోకంలోనికి రావడానికి ఉన్నాడు. నీ దగ్గరికి నా దగ్గరికి రావడానికి ఉంటున్నాడు. పిలవడానికి, ఆయనని ఉండమని చెప్పడానికి నీవు సిద్ధంగా ఉన్నావా? నేనైతే సిద్ధంగా ఉన్నాను, నీవు సిద్ధంగా ఉన్నావా? ప్రియులారా, ఆలోచన చేయండి.
ఆయన మనం కోరినట్లయితే ఆయన మనతో పాటు ఉండడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఆ విధంగా ఉన్నప్పుడు ఆయన చేసినటువంటి బోధలకు, ఆయన చేసినటువంటి అద్భుత కార్యములను బట్టి వారందరూ కూడా అక్కడ మేము ఈయన నిజముగా మా మట్టుకు మేము విని వారికి వారుగా క్రీస్తు ప్రభు వారి యొక్క బోధనలు వింటున్నారు. నీవు విన్నావా? క్రీస్తు ప్రభు వారి యొక్క బోధనలు విన్నావా? దైవ సేవకులు చేసేటువంటి బోధనలు నీవు విని ఆయన నిజమైనటువంటి లోకరక్షకుడని నీవు నిజంగా తెలుసుకున్నావా? క్రైస్ట్ ద సేవియర్ ఆఫ్ దిస్ వరల్డ్. క్రైస్ట్ ఇస్ ద ఓన్లీ సేవియర్ ఆఫ్ దిస్ వరల్డ్. ఈ కరోనా వైరస్ నుంచి ఈ ప్రపంచము యావత్తును కూడా తప్పించాలి అంటే కేవలము క్రీస్తు ప్రభువారు మట్టుకే తప్పించగలడు. బికాస్ హీ ఈస్ ద ఓన్లీ సేవియర్ ఆఫ్ దిస్ వరల్డ్. ఈ ప్రపంచము యావత్తును కూడా రక్షించగలిగినటువంటి వాడు మన క్రీస్తు ప్రభువారే. ఆ సత్యాన్ని, ఆ అనుభవాన్ని నీవు నేను కలిగి ఉన్నట్లయితే మనం ఇతరులకు తెలియచేద్దాం. ఈ యొక్క సమరయ స్త్రీ వలె మనం వెళ్ళి ఆ యొక్క సాక్ష్యమును మనము అనుభవించినట్లయితే మనం ఇతరుల దగ్గరికి మనం తీసుకొని వెళ్దాం. ఆ యొక్క సాక్ష్యాన్ని, క్రీస్తు ప్రభు వారిని గురించినటువంటి మాటలు మనం ఇతరులకు తెలియచేద్దాం. వారు కూడా ప్రభువును నమ్మి విశ్వసించే విధంగా మనం చేద్దాం. ఆ విధంగా వెళ్ళినట్టయితే మనము క్రీస్తు ప్రభు వారి చివరి దశలో శిష్యులకు చెప్తాడు. చూడండి, అపొస్తలుల కార్యముల గ్రంథము 1వ అధ్యాయము 8వ వచనములో అంటాడు ఆయన. క్రీస్తు ప్రభు వారి శిష్యులకు చెప్తున్నాడు, ఆరోహణకి ముందుగా ఆయన చెప్పేటువంటి మాట ఏమిటి అని అంటే, పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక మీరు యెరూషలేములోను యూదయలోను సమరయ దేశముల యందంతటను భూదిగంతముల వరకును నాకు సాక్షులయ్యిందరని వారితో చెప్పాను. ఇక్కడ సమరయను ఎందుకు మెన్షన్ చేస్తున్నాడండి క్రీస్తు ప్రభు వారు? సమరయ దేశం, ఆ ప్రాంతమంతా కూడా మారిపోయింది. ఆ పాత నిబంధన కాలములో కలిగినటువంటి ఆ యొక్క వైరము, విద్వేషము, ఆ దేశము ఇవన్నీ కూడా తొలగిపోయి క్రీస్తు ప్రభువారు వారికి పెట్టిన వెంటనే ఆ యొక్క ప్రాంతమంతా కూడా క్రీస్తు ప్రభు వారికి సాక్షులుగా ఉండిపోయారు. ఆ యొక్క ప్రాంతముల యందంతటా యెరూషలేములోను యూదయ సమరయ దేశముల యందంతటను భూదిగంతముల వరకును మీరు నాకు సాక్షులయ్యుందురని వారితోనే చెప్పి ఆయన ఆరోహణమై వెళ్ళిపోయినట్లుగా చూస్తున్నాం. మరి నీకు నాకు ఇచ్చినటువంటి పని ఏమిటి? మనము చేయవలసిన వారు మనకు అప్పగించినటువంటి బాధ్యతను ఈ యొక్క లాక్డౌన్ సందర్భంలో మనము ఇతరులకు కూడా క్రీస్తు ప్రభు వారిని తెలియచేస్తూ, క్రీస్తు ప్రభువారే నిజమైనటువంటి రక్షకుడిని తెలియచేస్తూ మనకు చేతనైనంత రీతిలో ఇతరులను క్రీస్తు ప్రభు వారికి మనము చూపించుటకు ప్రయత్నం చేద్దాం. రక్షింపబడినటువంటి ఆ సమరయ స్త్రీ వలె నీవును నేనును రక్షింపబడి క్రీస్తు ప్రభు వారి చెంతకు చేరుదాం. పరిశుద్ధాత్మ దేవుడు ఆ విధముగా నీకు నాకు తోడుగా ఉండి మనలందరినీ ఆయన శిలువ చెంతకు నడిపించునుగాక. ఆమేన్. తలలు వంచి ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడవు, ప్రేమ పూర్ణుడు అయిన పరలోకమందున్న ప్రేమ తండ్రి, నీ నామములకు వందనములు, స్తోత్రములు ప్రభువా. నేను మరి ఇంతవరకు నీవు మాట్లాడిన విధానమును బట్టి నీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాము తండ్రి. ఎన్నో చారిత్రక సత్యాలను, వాక్యములోని భావాలను, వీటన్నిటినీ కూడా నీవు మాకు తెలియచేసావు ప్రభువా. అవును తండ్రి, నాయన మరి ఆ యొక్క సమరయ గుండా నీవు ఎందుకు వెళ్ళవలసినటువంటి ఆ యొక్క అవసరము వచ్చింది అనేటువంటి దానిని ప్రభువా నాయన మరి నీవు మాకు తెలియచేస్తావు. అది వాక్యాన్ని మామూలుగా మేము చదువుకుంటూ వెళ్ళిపోయినట్లయితే ప్రభువా నాయన మరి ఒక అద్భుత కార్యమును చేయటకే నీవు అక్కడికి వెళ్ళావు అనేటువంటి సత్యాన్ని మేము గమనించి ఉండేటువంటి వాళ్ళం. కానీ ప్రభువా నాయన మరి చారిత్రికంగా, భౌగోళికంగా ప్రభువా అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క వ్యత్యాసాలను, ఆ పాత నిబంధన కాలం నుంచి ఉన్నటువంటి ఆ యొక్క నాయన మరి వైషమ్యాలను, ఆ యొక్క ద్వేషాలను బట్టి యూదులు ఏ విధంగా ఆ యొక్క సమరయులను నాయన మరి తిరస్కరించి వారితో నాయన మరి ఎటువంటి సాంగత్యము లేకుండా ఉంటున్నారో ప్రభువా, అటువంటి స్థితి నుంచి ప్రభువా ఆ సమరయను గొప్ప నీకు సాక్షులుగా వారిని చేస్తావు ప్రభువా. నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. ఈ యొక్క స్థితిలో ప్రభువా మమ్మలను కూడా ప్రభువా నాయన మరి నీ సాక్షులుగా చేయమని వేడుకొచ్చున్నాం. మమ్మల్ని అందరినీ కూడా ప్రభా ఈ పర్టికులర్ సీజన్ లో తండ్రి, ఈ పర్టికులర్ సమయంలో ప్రభా, ఈ లాక్డౌన్ లో మేముంటున్నాం, ఈ కరోనా వైరస్ ప్రభావంలో ప్రభా మేమందరము కూడా ఇళ్లకే పరిమితమై ఉన్నటువంటి తరుణంలో నీవు మమ్మలను కాపాడిన విధానమును ప్రభా నైనా మరి ఇతరులకు తెలియచేస్తూ మాకు ఏ లోటు లేకుండా ప్రభా, ఎటువంటి ఇబ్బందులు రాకుండా ప్రభా, ఎటువంటి కష్టములు రాకుండా ప్రభా, ఎటువంటి ఏ విధమైనటువంటి శోధనలు కలగకుండా ప్రభా మమ్మల్ని నీవు కాపాడిన విధానమును బట్టి మేము ఇతరులకు తెలియచేస్తూ ప్రభా
ఇతరులకు కూడా ఇప్పుడు నిన్ను చూపించుకునే విధంగా చేసి నీవు మా జీవితాలలో చేసినటువంటి ఆ యొక్క అద్భుతాలను ప్రభా ఇతరులకు మేము చూపించే విధంగా చేసి మా ద్వారా ఇంకను అనేకమైనటువంటి బిడ్డల ప్రభా నీవు నిజమైనటువంటి లోక రక్షకుడు అని తెలుసుకునేటువంటి భాగ్యాన్ని మాకును మా సంఘానికి మా కుటుంబాలకి అనుగ్రహించమని వేడుకొంచున్నాం. వాక్యం వినిచినటువంటి ప్రతి బిడ్డల బడి వందనములు స్తోత్రములు ప్రభువా. ప్రతి బిడ్డను ప్రభువా నాయన మరి నీవు పరిశుద్ధాత్మని యొక్క ప్రేరణ చేత నీవు అభిషేకించి తండ్రి వారిని ఇక్కడ నీవు కూర్చోబెట్టినందులకే నీకు వందనాలు స్తోత్రాలు. ప్రతి ఒక్క బిడ్డలోను మార్పును తీసుకుని రండి ప్రభువా. వారి మా హృదయాలలో ఉన్నటువంటి ఆ పాపమునంతటినీ తీసుకురండి. ఆ సమరయ స్త్రీని ఎంతటి పునీతురాలుగా నీవు చేశావో నాయన మరి ఆ సమరయ స్త్రీ నాయన మరి ఆ తర్వాతి కాలంలో ఆమెను ఒక సెయింట్ గా ఏ విధంగా మార్చివేశారో ప్రభువా, పునీతురాలినిగా నీవు మార్చివేశావు తండ్రి. ఆమెను ఒక గొప్ప సేవకురాలిగా చేశావు, ఒక గొప్ప సువార్తికురాలిగా చేసి ఆమె ద్వారా అనేక మంది రక్షణలోనికి వచ్చే విధంగా నీ సువార్తను ప్రకటించుకుంటూ వెళ్ళింది ప్రభువా. ఆ విధంగా పాపులమైనటువంటి మేము కూడా తండ్రి మేమున్నటువంటి పాపం స్థితి నుంచి మేమందరము కూడా ప్రభువా బయటికి వచ్చి వేసి ప్రభువా నీవే నిజమైనటువంటి రక్షకుడు అని నిన్ను ఎరిగి ప్రభువా మమ్మల్ని మేము నీకు సమర్పించుకొని సంపూర్తిగా మా జీవితానికి నీ యొక్క పాదముల చింత మేము పెట్టే విధంగా చేసి ప్రభువా మమ్మలను కూడా నీ యొక్క శిష్యులుగా చేసుకొని మా ద్వారా నాయన మరి నీవు ఆ యొక్క గొప్ప నాయన మరి పరిచర్యను అందుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం తండ్రి. దానికి సిద్ధపడినటువంటి ప్రతి బిడ్డను ప్రభువా నాయన మరి నీవు తాకండి ప్రభువా. ప్రతి బిడ్డతో నీవు మాట్లాడండి ప్రభువా. వారు చేస్తున్నటువంటి ఆచార వ్యవహారములు ప్రభువా, వారు చేస్తున్నటువంటి ఆరాధనలు సరైనవి కానట్లయితే ప్రభువా వారిలో మార్పును తీసుకుని రండి. వారిలో ఆలోచనను నాయన మరి పెంపొందింపచేయండి. సరి అయినటువంటి ఆరాధన చేసే విధముగా సజీవుడైనటువంటి దేవుడవు నీవు అని కేవలము యూదులలో నుంచే రక్షణ వస్తుందనేటువంటి మాటను గ్రహించి ఆ యూదులలో నుంచి వచ్చినటువంటి నీవు ప్రభువా నీవైనటువంటి యేసు క్రీస్తు ప్రభు వారి ద్వారానే ఆ రక్షణ కలుగుతుంది అనేటువంటి సత్యాన్ని ప్రతి బిడ్డ కూడా నాయన మరి గ్రహించుకునేలాగిన చేయమని నీవే ఈ లోక రక్షకుడివి అనేటువంటి సంగతిని తెలుసుకొని ఈ కరోనా వైరస్ ప్రభావం నుంచి రక్షించగలిగేటువంటి వాడవు, తప్పించగలిగేటువంటి వాడవు ఏ మానవ మాత్రులు, ఏ రాష్ట్రపతులు, ఏ అధికారులు కాదు ప్రభువా, కేవలము నీవే అనేటువంటి సత్యాన్ని ప్రపంచమంతా కూడా ఆయన మరి తెలుసుకునేటువంటి రీతిలో నీవే మార్పును అనుగ్రహించి ప్రతి బిడ్డను నీ సన్నిధికి చేర్చుకోమని వేడుకొంచున్నాం నాయన. మరి ఈ యొక్క ఆరాధనలో పాలుపంపులు పొంది ప్రభువా వాక్యమును ఆలకిస్తున్నటువంటి ప్రతి బిడ్డను బట్టి ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డను కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాం. వారి వారి అవసరాలు తీర్చుమని వేడుకొంచున్నాం తండ్రి. కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని నామములో తండ్రి వారి ప్రతి అవసరమును తీర్చండి. ప్రతి అవసరము ప్రభువా ఆర్థిక పరంగా, ఆరోగ్య పరంగా, సామాజిక పరంగా, కుటుంబ పరంగా ఎటువంటి ఇబ్బందులు కలిగి ఉన్నప్పటికీ కూడా ప్రభువా వారిని అందరినీ ప్రభువా నాయన మరి నీవే జ్ఞాపకం చేసుకుని వారికి సహాయం చేయండి. చిన్న బిడ్డ నుంచి పెద్దవారి వరకు ప్రతి ఒక్కరిని నీ రాజ్య వ్యాప్తి కొరకు నీవు సాధనాలుగా చేసుకుని వాడుకొనుమని నీవే నాయన మరి నీవు మాకు విడుదలనిచ్చి ప్రభువా మేమందరము తిరిగి సంతోషముతోటి నీ యొక్క మందిరములో చేరి నిన్ను ఆరాధించుకునే సమయం వరకు నీ కాపుదలలో మమ్మల్ని అందరినీ కూడా భద్రపరచుమని నీ యొక్క సన్నిధిని తోడుగా అనుగ్రహించుకొని వేడుకొంచున్నాం. ప్రత్యేకంగా ప్రభువా ఈ యొక్క కరోనా వైరస్ నాయన మరి వ్యాప్తిని అడ్డుకోవాలని ప్రయత్నం చేస్తున్నటువంటి నాయన మరి ఈ యొక్క వైద్య బృందము గాని, హాస్పిటల్ స్టాఫ్ గాని, పోలీస్ వర్గం గాని, మంత్రివర్గం గాని, ముఖ్యమంత్రులు గాని, ప్రధానమంత్రులు గాని, రాష్ట్రపతులు గాని, దేశ నాయకులు గాని ఎవరెవరైతే ఎటువంటి ప్రయత్నాలు చేస్తున్నారో వాటన్నిటినీ కూడా నీవు ఫలింపచేసి త్వరగా నాయన మరి విడుదల పొందుకునే విధంగా సహాయం చేసి ప్రతి ఒక్క బిడ్డను ఆదుకునమని ఈ వైరస్ ప్రభావానికి బారిన పడినటువంటి ఆ యొక్క బిడ్డలందరినీ కూడా ప్రభా నీవే కాపాడమని వారికి విడుదలను అనుగ్రహించమని ఆరోగ్యములని మరి స్వస్థతని చేకూర్చమని వేడుకొంచు వారిని వారి కుటుంబాలని కాపాడమని ఈ యొక్క వైరస్ లో ప్రాణములు కోల్పోయినటువంటి బిడ్డలను వారి యొక్క కుటుంబాలను నీవే ఆదుకుని నీవే ప్రతి ఒక్కరిని సహాయం చేయమని నీవే తోడుగా ఉండుమని మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైనటువంటి నామములో బతిమాలి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభు నిన్ను ఆశీర్వదించును కాపాడును గాక. ప్రభువు నీకు తన సన్నిధి ప్రకాశింపజేసి నిన్ను కరుణించును గాక. ప్రభువు నీ మీద తన సన్నిధి కాంతిని ఉదయింపచేసి నీకు సమాధానము కలుగ చేయును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. మరి ఒకసారి ప్రేయర్ సంఘ సభ్యులందరికీ ఈ యొక్క 32వ
వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ఆశీర్వాదంబుల్ మా మీద వర్షింపచేయుమీశా, ఆశతో నమ్మియున్నాము నీ సత్యవాగ్దత్తము. ఇమ్మాహి మీద కృమ్మరించుము దేవా, కమ్మర ప్రేమ వర్షంబున్ కృమ్మరించుము దేవా.